ఆఫ్ ఇన్హెరిటెన్స్ చాప్టర్ ఏదైతే స్టార్ట్ చేసామో దాంట్లో డిఎన్ఏ రెప్లికేషన్ గురించి డీటెయిల్ గా మంచిగా చదువుకోబోతున్నాం. ఇవాళ మనం ఎలాగో బ్రీఫ్ గా ఏదో ఎగరగొట్టకుండా క్లియర్ గా ఒక్కొక్క పార్ట్ ని డీటెయిల్ గా చదువుతాం. మీకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఈ డిఎన్ఏ రెప్లికేషన్ నుంచి కూడా డిస్కస్ చేసుకుంటూ ఈ పర్టికులర్ టాపిక్ ని మంచిగా కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో ఇఫ్ మై వాయిస్ ఇస్ క్లియర్లీ ఆడిబుల్, త్వరగా చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. ఇస్ మై వాయిస్ క్లియర్లీ ఆడిబుల్? ఎస్ ఆర్ నో? Okay. Good evening. Good evening. Just a minute. Hello, hello, hello. Good evening, everyone. Good evening. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అందరూ? హౌస్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్? బాగా చదువుకుంటున్నారా అందరూ? ఓకే. అయితే ఇప్పటి వరకు జరిగిన మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో మీ అందరికి బాగా అర్థమయ్యా లేవా? ఇప్పటి వరకు ఏవైతే మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చాప్టర్స్ జరిగాయో, ఓకే, క్లియర్ గా ఉంది వాయిస్? గుడ్. సో ఇప్పటి వరకు అంతా అర్థమవుతున్నదా? మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఎక్కడ ఎలాంటి డౌట్స్ లేవా? చాప్టర్ క్లియర్ గా ఉందా? ఏమైనా ఇంకా నన్ను ఇంప్రూవ్ చేయమంటారా? ఏమైనా మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఉందా? ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే, అది అన్నమాట. అంతా అర్థమవుతున్నదా? ఓకే, వెరీ గుడ్, ఆసమ్. సరే అయితే మరి. ఓకే. సో నిన్నటి సెషన్ అందరికీ అర్థమైంది కాబట్టి దాంట్లో ఒక క్వశ్చన్ చేసుకుందాం ఫస్ట్. ఓకే. అయితే మీకు నోట్స్ అనేవి అందరికీ చేతిలో అందుతున్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరికైతే ఇంకా నోట్స్ చేతిలోకి అందట్లేదో దే హ్యావ్ నాట్ జాయిన్ ద ఒఫిషియల్ టెలిగ్రామ్ గ్రూప్ ఆఫ్ వేదాంతు నీట్ తెలుగు ఛానల్. సో అందుకే నీట్ తెలుగు ఛానల్ ది ఒఫిషియల్ ఏదైతే టెలిగ్రామ్ ఉన్నదో దాంట్లో జాయిన్ అవ్వండి. యుల్ గెట్ ఆల్ ది అప్డేట్స్ దేర్. సరేనా? స్కాన్ చేసుకోవచ్చు మీదన. స్కాన్ చేసుకోలేకపోతున్నారు అంటే కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ఓకే, అది అన్నమాట. ఓకే, క్లియర్. నా నిన్నటి క్లాస్ లో మనం ఒక పర్టికులర్ ఏదైనా డిఎన్ఏ మెటీరియల్ తీసుకుంటే, ఓకే, దానికి కొన్ని క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ చేయాలి అన్నది మనం డిస్కస్ చేసుకున్నాం కదా. చేసుకున్నాం? రైట్, చేసుకున్నాం. ఓకే, చేసుకున్నప్పుడు మరి ఇవాళ ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి, విచ్ కేమ్ ఇన్ నీట్ 2022. నీట్ 2022లో ఈ క్వశ్చన్ అడిగారు, చాలా ఇంపార్టెంట్. పదండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ క్రైటీరియం ఆఫ్ జెనెటిక్ మెటీరియల్? జెనెటిక్ మెటీరియల్ లో ఏది క్రైటీరియా కాదు? 1 by 1 చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, కాకపోతే మనకు తెలుసు, ఒకటి అది రెప్లికేట్ చేసుకోగలగాలి, ఇంకోటి రెండోది ఏంటి, ఫస్ట్ రెప్లికేట్ చేసుకోగలగాలి. నెంబర్ వన్ ఇస్ దట్ ఇట్ షుడ్ బి ఏబుల్ టు రెప్లికేట్. నెంబర్ టూ ఏమిటి? వాట్ ఈస్ నెంబర్ టూ? చెప్పండి. ఇట్ షుడ్ బి స్టేబుల్ కెమికల్లీ అండ్ స్ట్రక్చరల్లీ. నెంబర్ త్రీ, ఇట్ షుడ్ బి ఏబుల్ టు allow scope for evolution through slow changes with mutations. లాస్ట్ మెండెలియన్ క్యారెక్టర్స్ ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. సో మన ఫస్ట్ సెంటెన్స్ చూస్తే షుడ్ నాట్ ప్రొవైడ్ స్కోప్ అని ఉంది, అవునా కదా? ఇట్ షుడ్ ప్రొవైడ్ స్కోప్, నాట్ కాదు. సో అందుకే ఆప్షన్ ఏ అయిపోతుంది. సో మనకి నాట్ అ క్రైటీరియన్ అన్నారు, రాంగ్ స్టేట్మెంట్ అడిగారు, అండ్ ద రాంగ్ స్టేట్మెంట్ ఇస్ ఆప్షన్ ఏ. క్లియర్? అర్థమైందా అందరికి? క్లియరే కదా? ఇందులో డౌట్స్ లేవు కదా? ఓకే, ఇందులో డౌట్స్ లేవుగా? ఓకే, పదండి. లెట్స్ గో ఫర్దర్ ఇన్ టు ద చాప్టర్. లెట్స్ స్టార్ట్ విత్ డిఎన్ఏ రెప్లికేషన్. రెడీనా అందరూ? మొదలెడదామా డిఎన్ఏ రెప్లికేషన్? ఇంకా ఆల్రెడీ అందుకే ఒక ఏంటది ఫస్ట్ క్వశ్చన్ చేయించే స్టార్ట్ చేస్తున్నాను. ఇంతలో అందరూ జాయిన్ అవుతారు, కొంచెం ఎక్సైట్మెంట్ అనేది ఉంటది. ఏమంటారు? ఓకే, డిఎన్ఏ రెప్లికేషన్ అంటే ఏమిటి? డిఎన్ఏ రెప్లికేషన్ లో ఏం జరుగుతున్నది అంటే, రెండు ఓల్డ్ స్ట్రాండ్స్ ఏవైతే రోమియో జూలియట్ లా కలిసి ఉంటాయో వాటిని సపరేట్ చేసి కొత్త స్ట్రాండ్స్ ని క్రియేట్ చేయించడం అనమాట. సో ఎప్పుడైతే మనం రోమియో జూలియట్ ని సపరేట్ చేస్తాం, రోమియో జూలియట్ స్టోరీ వినే ఉంటారు కదా, రోమియో జూలియట్ ని ఎప్పుడైతే మనం సపరేట్ చేస్తాం, అది ఈజీ కాదుగా, చాలా బాగా ఇష్టపడ్డారు ఒకళ్ళొకళ్ళు. సో అందుకే చాలా దగ్గరగా ఉంటాయి అనమాట రెండును. మంచి దోస్తి, మంచి ఫ్రెండ్షిప్, చాలా ఏదైతే ఉందో స్నేహం, మంచి స్నేహం ఉంది. సో వాటిని సపరేట్ చేయడం చాలా కష్టం. సో ఆ సపరేట్ చేసి కొత్త స్ట్రాండ్స్ ఎలా ఫామ్ చేస్తున్నాం, ప్రతి ఒక్క కొత్త స్ట్రాండ్ లో ఒక ఓల్డ్ స్ట్రాండ్, ఒక న్యూ స్ట్రాండ్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఇన్ టుడేస్ చాప్టర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సన్ ఇంకా క్రిక్ అని ఎవరైతే ఉన్నారో, మన వాట్సన్ అండ్ క్రిక్ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఈ బిడ్డలు రెండు ఏం చేశారు? ఫస్ట్ డిఎన్ఏది హెలిక్స్ ది కనిపెట్టారు. డిఎన్ఏ హెలిక్స్ కనిపెట్టిన తర్వాత వాళ్ళు 1953లో ఏమన్నారు?
In 1953, what did they say? They gave a hint. They theoretically said that DNA replicates itself. DNA replicates itself. అంటే ఏమిటి? మన సెంట్రల్ డాగ్మా మాలిక్యులర్ బయాలజీ చూస్తున్నట్లయితే డిఎన్ఏ దాన్ని అది సృష్టించుకోగలదు. ఇట్ కెన్ కాపీ ఇట్ సెల్ఫ్, ఇట్స్ ఆటో రెప్లికేట్స్ ఇట్ సెల్ఫ్ కదా. అర్థమైందా? మాకు అండ్ వేదాంతు లాగా. వెరీ గుడ్, నైస్ వెరీ గుడ్ హనీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, డిఎన్ఏ అనేది కాపీ దేని కింద వస్తుంది? డిఎన్ఏ నుంచి ఇన్ఫర్మేషన్ కాపీ మనకు వచ్చేది ఎంఆర్ఎన్ఏ. ఓకే, ఎంఆర్ఎన్ఏ నుంచి మనకి ప్రోటీన్ వస్తుంది, అవునా కదా? మనకు కావాల్సింది ఫైనల్ గా ప్రోటీన్. మనం ఏం తెలుసుకున్నాం? డిఎన్ఏ డైరెక్ట్ గా ప్రోటీన్ ఇన్ఫర్మేషన్ ని ప్రోటీన్ కింద కన్వర్ట్ చేయలేదు, దానికోసం ఒక ఎంఆర్ఎన్ఏ కావాల్సింది. అందుకే డిఎన్ఏ ఫస్ట్ దాన్ని అది కాపీ ఎక్స్ట్రాగా కాపీ చేసుకున్నట్టు పెట్టుకుంటుంది. నెంబర్ 1, ఈ డిఎన్ఏ రెప్లికేషన్ అనేది ఎందుకు జరగాలి? ఓకే, ఈ డిఎన్ఏ రెప్లికేషన్ అనేది ఎందుకు జరగాలి? వై డిఎన్ఏ రెప్లికేషన్ హ్యాస్ టు టేక్ ప్లేస్? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ వీ నీడ్ టు ఆస్క్. ఏదైతే జరుగుతుంటే అలా జరుగుతున్నది అని నేర్చుకోం కదా, ఎందుకు జరుగుతున్నది అని కూడా తెలుసుకోవాలి. డిఎన్ఏ రెప్లికేషన్ హ్యాస్ టు టేక్ ప్లేస్ టు సపోర్ట్ ద సెల్ డివిజన్. ఇట్ సపోర్ట్స్ సెల్ డివిజన్ జరుగుతున్నది. సెల్ డివిజన్ జరిగితే ఒక సెల్ నుంచి 2 సెల్స్ వస్తున్నాయి. ఒక సెల్ నుంచి 2 సెల్ వచ్చినప్పుడు దీంట్లో ఉన్న డిఎన్ఏ మరి దీనికి రెండింటికి కావాలి కదా, సగం ఇవ్వడం కదా. సో సగం ఇవ్వలేదంటే డిఎన్ఏ ఒక ఎక్స్ట్రా కాపీ, జెరాక్స్ కాపీ క్రియేట్ చేసుకుంటాం. మీ దగ్గర ఒక మంచి నోట్స్ ఉన్నది, ఓకే, ఆ నోట్స్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్ కూడా కావాలి. సో మీ ఫ్రెండ్ ఏమంటారు? ఆ నోట్స్ ది ఒక కాపీ చేసేసి ఒరిజినల్ నోట్స్ నాకు ఫోటో కాపీ అంటాడు కదా. సో అలాగే ఇద్దరు షేర్ చేసుకోవాలి అంటే ఒక కాపీ అనేది క్రియేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. దాంట్లో సగం చింపుకొని తీసుకెళ్ళాం కదా, వేస్ట్ అవుతుంది అనమాట. అది సింపుల్ గా. ఓకే, సో ఆల్వేస్ క్రియేటింగ్ అ కాపీ ఈజ్ అ బెటర్ ఆప్షన్. అర్థమవుతున్నదా? సో అందుకే డిఎన్ఏ రెప్లికేషన్ అనేది జరగడం ఇంపార్టెంట్. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు అర్థమైందా డిఎన్ఏ రెప్లికేషన్ ఎందుకు జరగాలో? ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ అయింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాట్సన్ ఇంకా క్రిక్బెటల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థియరాటికల్ గా చెప్పేసి వదిలేశారు. వాళ్ళు దాన్ని ప్రూఫ్ చేయలేదు. ఏదైనా ప్రూఫ్ చేయకపోతే దానికి వాల్యూ లేదు. చెప్పేసి వెళ్ళిపోవడం వేరు, దాని కాంక్రీట్ ప్రూఫ్ ఇవ్వడం వేరు. మీకు తెలిసినట్లయితే, గుర్తున్నట్లయితే డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అని చాలా మంది ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. అన్నిటికన్నా ఫస్ట్ గ్రిఫిత్ అనే అతను ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ చేసి ఒక ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అనేది ఉంది అని చెప్పేసి వదిలేశాడు. నువ్వు చెప్పింది మేము నమ్మమనేసారు. దాని తర్వాత ఎవరీ మెక్లియోడ్ ఇంకా మకార్టీ వచ్చారు. వాళ్ళు వచ్చి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు డిఎన్ఏ, ఆర్ఎన్ఏస్, ప్రోటీనేస్ వాడి. దాంతో కూడా నమ్మలేదు. ఆ ప్రూఫ్ ఇంకా కాంక్రీట్ గా లేదు. అప్పుడు లాస్ట్ లో హర్షి ఇంకా చేజ్ వచ్చి ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేశారో బ్యాక్టీరియోఫైస్ తో పాటు, అప్పుడు డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అని ప్రూవ్ అయింది. సో అలాగే దీన్ని కూడా ఎవరో ఒకరు ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయాలి కదా, లేదంటే ఎవరు నమ్మరు, తొబ్బే అంటారు. మేము నమ్మం, నువ్వు చెప్పింది మాకు కాంక్రీట్ ప్రూఫ్ కావాలంటారు. ఇవాళ రేపు అన్ని అంతే కదా, ప్రూఫ్ ఉంటేనే కదా, అంతే కదా. సో అందుకు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ మెసెల్సన్ అండ్ స్టాల్, who did their experiments on prokaryotes. Especially on E. coli, and proved that DNA replicates in a semi-conservative way. They explained the semi-conservative mode of DNA replication. ఓకే, మెసెల్సన్ స్టాల్ ప్రూవ్ చేశారు. అదే వాళ్ళు ప్రూవ్ చేస్తే ఆగిపోదు అక్కడ, దాంతో ఆగిపోలేదు. ఓకే, యూకెరియాట్స్ లో కూడా ఎవరో ఒకటి చేయాలి కదా. యూకెరియాట్స్ లో టైలర్ ఎటాల్ అంటే ఏంటి? టైలర్ అనే అతనితో ఉన్న సహజనులు అనమాట. అతని కొలీగ్స్ అతని టీం అంతా కలిపి ఏం చేశారు అంటే దే డిడ్ ఇట్ ఆన్ యూకెరియాట్స్ లో కూడా దేని మీద చేశారు? విషియా ఫాబా మీద చేశారు. సిమిలర్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు యాక్చువల్ గా ఏమన్నారు? విషియా ఫాబా అంటే బ్రాడ్ బీన్స్ అన్నమాట, దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఓకే ఏమన్నారు? దట్ డిఎన్ఏ హ్యాస్ అ సెమీ కన్జర్వేటివ్ మోడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్. అంటే మనం యాక్చువల్ గా మెసెల్సన్ అండ్ స్టాల్ ఎక్స్పెరిమెంటే క్లియర్ గా చదువుకుంటాం విత్ రెస్పెక్ట్ టు ఎన్సీఆర్టీ అండ్ నీట్.
బట్ టేలర్ అండ్ ఎటాల్ గురించి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దాని గురించి క్వశ్చన్ అనేది వస్తుంది అంతే. అదే అంటే యూకెరియాట్స్ లో విషయా ఫాబాలోని సెమై కన్జర్వేటివ్ మోడ్ ఆఫ్ డిఎన్ఏ రెక్టిఫికేషన్ అనేది ఎవరు చేశారంటే టైలర్ ఎటాల్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి, అందుకు అది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు గోయింగ్ ఫర్దర్, వాట్ ఈస్ దిస్ సెమై కన్జర్వేటివ్ మోడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్? సెమై కన్జర్వేటివ్ మోడ్ అంటే ఇప్పుడు ఒక డిఎన్ఏ స్ట్రాండ్ ఉన్నది, ఆ డిఎన్ఏ స్ట్రాండ్ నుంచి కొత్త స్ట్రాండ్స్ వస్తున్నాయి. ఇఫ్ యు ఆర్ గెటింగ్ న్యూ స్ట్రాండ్స్ ఫ్రమ్ ద డిఎన్ఏ, ఓకే, కొత్త స్ట్రాండ్స్ వస్తున్నాయి అంటే ఓకే కాపీ అయ్యి ఆ కొత్త స్ట్రాండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎప్పుడు ఓల్డ్ పేరెంట్ స్ట్రాండ్ ఒకటి ఉంది, ఒకటి ఏముంటుంది, కొత్త స్ట్రాండ్ అనేది ఉంటుంది. కొత్త స్ట్రాండ్ అనేది ఉంటుంది. అర్థమైందా? అర్థమైందా? దాన్ని మనం ఏమంటాం, దాన్ని మనం ఏమంటాం, ఇప్పుడు చాలా మందికి ఏదో యూట్యూబ్ లో జేఈ గురించి మీ అందరికీ తెలిసినట్లయితే జేఈది కొత్త బాడీ వచ్చింది, జేఈ ఎపెక్స్ బాడీ అని కొత్త బాడీ వచ్చింది. ఎవరైతే పేపర్ సెట్ చేస్తారు జేఈ కోసం, ఐఐటి జేఈ కోసం, అలాగే నీట్ కోసం కూడా ఎవరైనా వస్తారా, లేదంటే ఎన్టీఏ చేస్తుంది ఎన్ఎంసీ చేస్తుంది అని కన్ఫ్యూజన్ నడుస్తున్నారు కదా. ఓ విషయం చెప్పనా, పేపర్ ఎవరు సెట్ చేస్తే మీకేంటబ్బా, రాసేది ఫైనల్ గా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీకు తెలుసు ఎలా ఉంటుందో కదా. 45 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఒక సెక్షన్ లోని, బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి, అవునా కదా. ఆ దానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి జాలంతను. ఎవరు కండక్ట్ చేస్తే మీరేం చేస్తారు, అప్లికేషన్ ఫామ్ వచ్చినప్పుడు ఫిల్ చేస్తారు, అటెంప్ట్ చేస్తారు, అంతేగా. మీ పని మీరు కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఎవరు కండక్ట్ చేస్తే ఏమంటే మీకు అనవసరం. సిలబస్ ఏదో మనకి తెలుసు, మనం చదువుకుంటాం, అది అన్నమాట. సో అనవసరంగా టైం పెట్టుకోకుండా చదువుకోండి, అది. సో సెమై కన్జర్వేటివ్ మోడ్ అంటే ఏంటి, ఇది పేరెంట్ స్ట్రాండ్ అయినప్పుడు పేరెంట్ స్ట్రాండ్ నుంచి కొత్త స్ట్రాండ్స్ వచ్చిన పేరెంట్ స్ట్రాండ్స్ అనేవి గ్యారంటీగా మళ్ళీ ఉంటాయి. సో ఓల్డ్ స్ట్రాండ్ ఒకటి ఉండి న్యూ స్ట్రాండ్ ఒకటి ఉంటుంది. డిఎన్ఏ అనేది దాని దగ్గర ఉన్న స్ట్రాండ్ ని పూర్తిగా బ్రేక్ చేసి వేస్ట్ చేయదు, అందులో నుంచి కొత్త కాపీ క్రియేట్ చేసుకొని ఓల్డ్ ని ఉంచుకుంటుంది అలా, అది అన్నమాట. అర్థమైందా? నా గోయింగ్ ఫర్దర్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ మెసల్సన్ అండ్ స్టాల్ ఎక్స్పెరిమెంట్. ఈ మెసల్సన్ స్టాల్ ఎక్స్పెరిమెంట్ ఏమిటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఈ మెసల్సన్ స్టాల్ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేశారు? టు బి ఎగ్జాక్ట్, దే డిడ్ ఇట్ ఇన్ 1958. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. దిస్ 1958 ఇస్ ఇంపార్టెంట్ బికాస్ ఆ టైంలో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి ప్రూవ్ చేశారు. ఓకే, నా గోయింగ్ ఫర్దర్ వీల్ అండర్స్టాండ్ దిస్ ఎక్స్పెరిమెంట్ నా. ఓకే, అది అన్నమాట. పదండి ఈ ఎక్స్పెరిమెంట్ ని కొంచెం క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఈ ఎక్స్పెరిమెంట్ లో వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేశారంటే దే టుక్ అ కల్చర్ ప్లేట్. ల్యాబ్ లో ఒక కల్చర్ ప్లేట్ తీసుకున్నారు. కల్చర్ ప్లేట్ తీసుకొని దాంట్లోని ఏం చేశారు, ఈకోలైని గ్రో చేశారు. దే గ్రో సమ్ ఈకోలై. ఓకే, ఈకోలైని గ్రో చేశారు. ఈ ఈకోలైని గ్రో చేసినప్పుడు ఏ మీడియం లో గ్రో చేశారు వాళ్ళు? జస్ట్ మినిట్. ఈకోలైని గ్రో చేసినప్పుడు ఏ మీడియం లో గ్రో చేశారు? వాట్ వాస్ ద మీడియం దట్ దే గ్రో దెమ్ ఇన్? దట్ వాస్ N15H4Cl. ఈ N15 అంటే ఏమిటి? N15 అంటే ఇట్స్ అ హెవీ ఐసోటోప్. నౌ రిమెంబర్, దిస్ ఇస్ నాట్ రేడియో యాక్టివ్ ఐసోటోప్. ఇది ఒక రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఏం కాదు, ఇది ఒక హెవీ ఐసోటోప్ అన్నమాట. హెవీ ఐసోటోప్ అంటే కొంచెం బరువు ఉంటుంది, పట్టుకుంటే కొంచెం ఇలా బరువు ఉంటుంది అనమాట, తేలిగ్గా ఉండదు, కొంచెం బరువు ఉంటుంది. ఆ బరువు ఉండడం వల్ల దాన్ని N15 హెవీ ఐసోటోప్ అంటాం. ఇక్కడ మనం రేడియో యాక్టివ్ నేచర్స్ చెక్ చేయము, ఇక్కడ మనం ఏం చేస్తాం, సెంట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది చేస్తాం ఇన్ సీజియం క్లోరైడ్ మీడియం. ఓకే, గ్రేడియంట్ అంటాం, అది నేను చెప్తాను 1 by 1, డోంట్ వరీ, అది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేశారు అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఓకే, అర్థమైంది. సో అదే వాళ్ళు దీంట్లో గ్రో చేశారు. ఈ హెవీ ఎసోటోప్ లో ఎప్పుడైతే ఈకోలైని గ్రో చేశారో, ఈకోలై డివైడ్ అవుతుంది, అది పిచ్చి పిచ్చిగా డివైడ్ అవుతుంది. ఈకోలైకి ఏ బ్యాక్టీరియా అయినా మంచిగా డివైడ్ అవడం బాగొచ్చు, బాగా డివైడ్ అవుతున్నది. సో ఈకోలై ఎప్పుడైతే డివైడ్ అవుతున్నదో చాలాసేపు అలా వదిలేశారు. సో దాంట్లో అదేం చేసింది, మనకు తెలిసి ఏంటంటే డిఎన్ఏలోని మనకు తెలిసింది ఏంటంటే డిఎన్ఏలోని నైట్రోజన్ అనేది ఉంటుంది. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ది నైట్రోజనస్ బేసెస్ కదా. సో ఆ నైట్రోజన్ అంతటిని బాగా యూటిలైజ్ చేసుకొని ఇట్ విల్ క్రియేట్ న్యూ స్ట్రాండ్స్. ఇట్ విల్ క్రియేట్ న్యూ స్ట్రాండ్స్. ఓకే, సో మంచిగా గ్రో అయింది, దాంట్లోని గ్రో అయ్యి ఇట్ విల్ క్రియేట్ న్యూ స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ. ఆ కొత్త స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ ఏవైతే ఉన్నాయో దాన్ని ఐసోలేట్ చేసినప్పుడు వాట్ డిడ్ దే సీ, what did they see? They see that it has N15. Okay, N15. Both of the strands have N15. ఒక డిఎన్ఏ స్ట్రాండ్ తీసి దాన్ని చూసినట్లయితే అందులోని N15 స్ట్రాండ్స్ అనేవి ఉండడం చూసారు వాళ్ళు. మొత్తం స్ట్రాండ్ అంతా N15 ఐసోటోప్ తోనే నిండిపోయి ఉన్నది. ఓకే, సో నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారు దాంతో, వాట్ డిడ్ దే డూ విత్ ఇట్?
ఓకే, దే డిడ్ అ సెంట్రిఫ్యూగేషన్. వాళ్ళు ఏం చేశారు, ఒక సెంట్రిఫ్యూగేషన్ అనేది ఒక ప్రాసెస్ చేశారు. సెంట్రిఫ్యూగేషన్. సెంట్రిఫ్యూగేషన్ అంటే ఏం లేదు, మిక్సీలో తిప్పినట్టు అనమాట. మిక్సీలో ఏదైనా తిప్పినట్లయితే బరువు ఉన్నది కిందికి వెళ్తుంది, తేలిక ఉన్నది మీదకి వస్తుంది. సెంట్రిఫికేషన్ లో అంటే డెన్సిటీ గ్రేడియంట్స్ అనేవి ఉంటాయి. ఏదైతే హెవీ డెన్సిటీ ఉంటుందో, బరువుగా ఉన్న వస్తువు ఉంటుందో, బడిగా ఉన్న మాలిక్యూల్ ఉంటుందో కిందికి వెళ్తుంది, లైట్ గా ఉన్న మాలిక్యూల్ మీదకి వెళ్తుంది. సో దానివల్ల ఎప్పుడైతే దీనిది చేశారో వాళ్ళు, ఓకే, అప్పుడు ఆ సెంట్రిఫికేషన్ ట్యూబ్ తీసి చూసినప్పుడు, ఆ సెంట్రిఫికేషన్ తీసి ట్యూబ్ ఏదైతే ఉన్నదో దాన్ని చూసినప్పుడు ఈ N15 ఏదైతే ఉన్నదో అది అన్నిటికన్నా ఇక్కడ ఉన్నది. ఇక్కడ జస్ట్ మినిట్, ఇక్కడ ఎండ్ లో ఉంది అనమాట, ఇక్కడ వచ్చింది అది. ఈ సెంట్రిఫికేషన్ దే డిడ్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సీజియం క్లోరైడ్ గ్రేడియంట్. ఓకే, సీజియం క్లోరైడ్ గ్రేడియంట్, CaCl2 అంటారు, సీజియం క్లోరైడ్ గ్రేడియంట్ అన్నమాట. ఓకే, CaCl, సారీ, అది అన్నమాట. ఓకే, అది. సో ఇక్కడ వరకు క్లియర్, ఇక్కడ వరకు ఈ విషయం క్లియర్. సో ఏం చేశారు వాళ్ళు, N15 H4Cl ఏదైతే ఉందో దాంట్లో ఈకోలైని గ్రో చేశారు. వాట్ ఈస్ దిస్, ఇట్ ఈస్ ఈకోలైని గ్రో చేశారు. గ్రో చేసిన తర్వాత అందులో ఉన్న స్ట్రాండ్స్ అన్నిటిని ఐసోలేట్ చేసి చూసినప్పుడు N15 ఐసోటోపే కనిపించింది. సెంట్రిఫికేషన్ చేశారు, చేసినప్పుడు ఇంకా క్లారిఫై అయిపోయింది ఏమిటి, అన్నిటికన్నా కింద సెటిల్ అవుతున్నది బికాజ్ ఇట్స్ హెవీ కదా. ఇక్కడ వరకు వాళ్ళు ఆగిపోయారా, ఆగిపోలేదు. ఇక్కడ వరకు ఆగిపోతే ఎక్స్పెరిమెంట్ ఏముంటుంది. సో ఇంకొచ్చి నెక్స్ట్, దే టుక్ ద నెక్స్ట్ స్టెప్. వాట్ డిడ్ దే డూ ఇన్ ద నెక్స్ట్ స్టెప్, ఈ హెవీ ఐసోటోప్ ఏదైతే ఉన్నదో, ఈ హెవీ ఐసోటోప్ ఏదైతే ఉందో, ఓకే, ఈ హెవీ ఐసోటోప్ ఏదైతే ఉందో, ఇది 15 కదా, ఓకే, 15 ఉన్న ఐసోటోప్ ఉందో, దీన్ని వాళ్ళు ఏం చేశారు, ఈ ఈకోలై ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళీ ఇంకొక మీడియంలో మళ్ళీ గ్రో చేశారు. దే గ్రో ఇట్ ఇన్ అనదర్ మీడియం. బట్ ద ప్రాబ్లం కాదు, బట్ ద సిచ్యువేషన్ విత్ దిస్ మీడియం ఇస్ దట్ దిస్ ఇస్ నార్మల్ N14 అనేది 14 కదా, కదా అటామిక్ వెయిట్. ఓకే, సో N14, 1 minute, H4HCl, ఒక నిమిషం, H4Cl, ఓకే, H4Cl ఈ మీడియంలో వాళ్ళు చేశారు. ఈ మీడియంలో చేసినప్పుడు వాళ్ళు చూసింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ మీడియంలోని దాన్ని ఎంతసేపు చేశారు, 20 minutes వరకు చేశారు. అంటే ఎందుకు అలా 20 minutes వరకు చేశారు, ఎందుకంటే ఈకోలైకి గ్రో అవడానికి 20 minutes కావాలబ్బా. ఒక కంప్లీట్ సెల్ సైకిల్ కంప్లీట్ చేయాలంటే ఈకోలైకి ఎంతసేపు కావాలి, 20 minutes కావాలి. గ్రో చేశారు. గ్రో చేసినప్పుడు ఏమైంది, ప్రతిసారి ఎప్పుడైతే గ్రో చేశారో ద స్ట్రాండ్ విచ్ దే సా వాస్ లైక్ దిస్. ఒక పేరెంట్ స్ట్రాండ్, రెండు ఉన్నాయా, దాంట్లో కొత్త స్ట్రాండ్స్ అనేవి వచ్చేసాయి. ఇఫ్ దిస్ వన్ వాస్ 14, if this one was 15, 14, 15, 14, ఏం జరిగింది, దీనివల్ల ఏం తెలిసింది, ఓల్డ్ స్ట్రాండ్ ఎప్పుడు కొత్త స్ట్రాండ్స్ లోని ఒక స్ట్రాండ్ ఎప్పుడు ఉంటుంది, పూర్తిగా కొత్త స్ట్రాండ్ పూర్తిగా ఓల్డ్ స్ట్రాండ్ రాదు. అండ్ బై దిస్ దే ప్రూవ్ దట్ దిస్ ఇస్ ద సెమీ కన్జర్వేటివ్ మోడ్ ఆఫ్ DNA రెప్లికేషన్. దీంతో వాళ్ళు ఆగలేదు, దీన్ని కూడా సెంట్రిఫికేషన్ చేశారు వాళ్ళు. దే డిడ్ a centrifugation on this one as well, just a minute. Okay, and when they did a centrifugation on this one, okay, what did they observe, that there are two types of ఈ స్ట్రాండ్స్ ఏమిటున్నాయి, వీటిని మనం ఏమంటాం, ఇందులో ఒక ఓల్డ్ ఒకటి న్యూ ఉంది కాబట్టి we call this ones as just a minute, we call this one, let's use another color, we call this one as hybrid strands. ఇక్కడ వెనకాతలు ఏదైతే చూసామో వి కాల్ దిస్ వన్ as హెవీ స్ట్రాండ్స్, ఎందుకంటే హెవీ ఐసోటోప్ ఉంది కాబట్టి దీన్ని మనం హెవీ స్ట్రాండ్స్ అంటాం. ఇక్కడ ముందుకు ఏదైతే చూస్తున్నామో దీన్ని మనం హైబ్రిడ్ స్ట్రాండ్స్ అంటాం. ఓకే, దీనికి ఎంత ఉంటుంది, వెరీ గుడ్, ఎవరు చెప్పారు, సంధ్య చెప్పారు, ఇంటర్మీడియట్ డెన్సిటీ. వెరీ గుడ్, ఇంటర్మీడియట్ డెన్సిటీ ఇంటర్మీడియట్ డెన్సిటీ ఉంటుంది. సో ఎక్కడ ఉంటుంది, మొత్తం కింద వరకు వెళ్ళిపోకుండా కొంచెం మీదకి వస్తుంది. ఆ బిడ్డ కొంచెం ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా, సో వీ హ్యావ్ టూ హైబ్రిడ్స్. సో ఇంకటితో ఆగిపోయారా, డిడ్ ద స్టాప్ హియర్, నో, దే డిడ్ అనదర్ రౌండ్ ఆఫ్ డివిజన్. ఓకే, దే డిడ్ అనదర్ రౌండ్ ఆఫ్ డివిజన్. సో దే డిడ్ ఇట్ అనదర్ రౌండ్ ఆఫ్ డివిజన్స్, ఇంకో 20 minutes, సో టోటల్ ఆఫ్ 40 minutes.
ఓకే, ఇంకో డివిజన్ చేశారు. ఇంకో డివిజన్ చేసినప్పుడు మనకి 4 టైప్స్ ఆఫ్ స్ట్రాండ్స్ అనేవి వస్తాయి ఇంకా. సో ఆ స్ట్రాండ్స్ మనం గీసుకున్నట్లయితే ఫస్ట్ పేరెంట్ స్ట్రాండ్స్ అని గీసుకుందాం. ఫస్ట్ పేరెంట్ స్ట్రాండ్స్ ఏ కలర్ లో ఉన్నాయో చూసుకుందాం. ఇది ఒక 15 ఉంది, ఇక్కడ ఒక 15 ఉంది. ఓకే, ఇక్కడ ఒక 15 ఉంది. దాని తర్వాత జస్ట్ మినిట్, మధ్యలో 14 స్ట్రాండ్స్ ఉన్నాయి. సో ఆ 14 స్ట్రాండ్స్ కూడా గీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే ఇది మళ్ళీ NH4Cl సేమ్ మీడియం లో చేశారు కాబట్టి N14 ఉంది అక్కడ కూడా. సో ద N14 విల్ రిపీట్ హియర్ అగైన్. వచ్చింది, 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 వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ we can write it here. Okay, 15, 14, 15, 14, 15, 4, sorry, ఇది 14 రెండు, సారీ, just a minute. 14, 14, 14, 14, 14, 15, 14. కరెక్ట్, కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేశారంటే దీన్ని కూడా సెంట్రిఫికేషన్ చేశారు. ఎప్పుడైతే దీన్ని కూడా సెంట్రిఫికేషన్ చేశారో, ఓకే, వాట్ డిడ్ దే అబ్జర్వ్, వాట్ డిడ్ దే అబ్జర్వ్, దేర్ ఆర్ 2 హైబ్రిడ్ స్ట్రాండ్స్. ఇవి రెండు హైబ్రిడ్, రెండు పూర్తిగా 14 స్ట్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏంటి తెలుసు అంటే 14 స్ట్రాండ్స్ అనేవి కొంచెం తేలిగ్గా ఉంటాయి కదా. సో హైబ్రిడ్ స్ట్రాండ్స్ ని కొంచెం వెనక్కి పెడదాం. ఇక్కడ దీస్ ఆర్ ద హైబ్రిడ్ స్ట్రాండ్స్ అంటే ఏవైతే కొత్త స్ట్రాండ్స్ ఉన్నాయో అవి ఇలా కొంచెం ముందుకు వచ్చేసాయి. ఏవైతే కొత్త స్ట్రాండ్స్ ఉన్నాయో అవి కొంచెం ముందుకు వచ్చేసాయి. ఓకే, జస్ట్ అ మినిట్. కొత్త స్ట్రాండ్స్ అనేవి కొంచెం ఇలాగా ముందుకు వచ్చేసాయి. సో దిస్ ఇస్ ఫర్ హైబ్రిడ్ అండ్ దిస్ ఇస్ ఫర్ కంప్లీట్లీ ఏదైతే N14 ఉందో అదే ఉండండి. ఓకే, ఇదే మనకి చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ఫర్ N15. ఓకే, అది అన్నమాట. సో అర్థమైందా? సో దీన్ని బట్టి ఈ ఎక్స్పెరిమెంట్ బట్టి మనకి ఏం అర్థమైంది అంటే వాట్ డిడ్ వి అండర్స్టాండ్ wholly from this experiment? We understood that every generation, in every generation there is DNA replication. Okay, one parent strand and one new strand will be there for sure. అవునా కాదా? సో సెకండ్ జనరేషన్ అయినప్పటికల్లా టోటల్ ఎంత అవుతున్నది? సెకండ్ జనరేషన్ కల్లా ఎంత టైం అయిపోతున్నది? సెకండ్ జనరేషన్ అయిపోకుండా టోటల్ 40 minutes అయిపోతున్నది. కరెక్ట్, కరెక్ట్. అర్థమైందా? ఇప్పుడు ఇదంతా అందరికీ అర్థమైందంటే ఒక చిన్న క్వశ్చన్ చేసుకుందాం. ఒక చిన్న క్వశ్చన్ చేసుకుందాం. లెట్ us do a question to understand this in a better way. ఓకే, సో నేను మీకు ఒక హెవీ స్ట్రాండ్ ఇస్తున్నా, లేదంటే నేను మీకు లెట్ us say నేను మీకు ఒక లైట్ స్ట్రాండ్ ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏదైతే ఉన్నదో ఇక్కడ నేను మీకు 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, స్ట్రాండ్ క్వశ్చన్ చేస్తూ జస్ట్ మినిట్. క్వశ్చన్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేద్దాం మీకు, దాని తర్వాత క్వశ్చన్ చేద్దాం. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ స్ట్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇలాంటిది ఒకటి, ఇలాంటిది, ఇంకా ఇలాంటిది ఒకటి, ఇంకా ఫైనల్ గా పూర్తిగా ఇలాంటిదే ఒకటి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దిస్ ఇస్ 14, 14, 14, 15, 14, సారీ 15, 15. సో దీన్ని మనం ఏమంటాం? దీన్ని మనం లైట్ స్ట్రాండ్ అంటాం. వీటిని మనం లైట్ స్ట్రాండ్స్ అంటున్నాం. దీన్ని మనం హైబ్రిడ్ అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం? హెవీ అంటున్నాం కదా, రైట్? ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్, ఒక చిన్న క్వశ్చన్ రాసుకున్నాం. నేను మీకు ఏమి ఇస్తున్నాను? ఐఎమ్ గివింగ్ 1 లైట్ స్ట్రాండ్, అంటే డబుల్ స్ట్రాండ్, ఆఫ్ కోర్స్ డబుల్ స్ట్రాండెడ్ ఆఫ్ డిఎన్ఏ. డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ నేను మీకు ఒకటి లైట్ స్ట్రాండ్ ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ నేను దాన్ని ఏం చేశాను? N15H4Cl లో గ్రో చేశాను. ఎప్పటి వరకు? 20 minutes వరకు, ఈక్వలైజ్. ఓకే, సెకండ్ వెళ్ళి నేను మళ్ళీ మీడియం మార్చాను, N14H4Cl ఇచ్చి నేను మళ్ళీ ఇంకో 20 minutes గ్రో చేశాను.
నాకు కావాల్సింది ఏమిటి? పర్సంటేజ్ ఆఫ్ లైట్, హైబ్రిడ్, ఇంకా హెవీ. పదండి, క్వశ్చన్ క్లియర్గా ఉందా? క్వశ్చన్ క్లియరా అందరికి? ఓకే, క్వశ్చన్ క్లియర్ అయిందా అందరికి? నేను ఏం చేశాను, ఒక లైట్ స్ట్రాండ్ తీసుకున్నాను. ఓకే, ఆ లైట్ స్ట్రాండ్ నేను ఫస్ట్ N15H4Cl మీడియం లో గ్రో చేశాను, ఒక డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. ఓకే, దాని తర్వాత మళ్ళీ నేను N14 లోనే మళ్ళీ ఇంకో 20 minutes గ్రో చేస్తాను. గ్రో చేసిన తర్వాత ఫైనల్ గా నాకు దగ్గర ఏవైతే నెంబర్ ఆఫ్ స్ట్రాండ్స్ వస్తున్నాయో, ఫైనల్ థర్డ్ జనరేషన్ లో నాకు లాస్ట్ జనరేషన్ ఏదైతే ఉందో, సెకండ్ జనరేషన్, 1 minute, లాస్ట్ జనరేషన్ ఏదైతే ఉందో దాంట్లో అడుగుతున్నాను, మొత్తం కాదు. ఓన్లీ ఇన్ లాస్ట్ జనరేషన్ ఏదైతే లాస్ట్ జన్ ఉన్నదో, ఆ లాస్ట్ జనరేషన్ లో ఉన్న స్ట్రాండ్స్ లో లైట్ పర్సెంటేజ్ ఎంత, హైబ్రిడ్ ఎంత, హెవీది ఎంత? పదండి చెప్పండి. ఓకే, మనకు తెలిసింది ఏమిటి? వాట్ ఈస్ గివెన్? వాట్ ఈస్ గివెన్ ఫర్ అస్? వీఆర్ బీన్ గివెన్ అ లైట్ స్ట్రాండ్. మనకు ఒక లైట్ స్ట్రాండ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లైట్ స్ట్రాండ్ లో చూసుకున్నట్లయితే రెండు రెండు ఏమిటి? 14 అలా కాదు, 14 ఉన్నాయి, రెండు 14 ఉన్నాయి. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ రెండు 14 ఉన్నాయి, జస్ట్ మినిట్. ఓకే, ఈ రెండు 14 ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏం చేశాను నేను, ఐ గ్రూ ఇట్ ఇన్ N15H4Cl మీడియం. అప్పుడు నా దగ్గర రెండు కొత్త స్ట్రాండ్స్ ఏవైతే వస్తాయి, ఎలాంటివి వస్తాయి? ఓకే, వస్తాయా లేదా? 14, 15, 14, 15 వచ్చాయా రెండు కొత్త స్ట్రాండ్స్? ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేశాను? వాట్ డిడ్ ఐ డూ అగైన్? వాట్ డిడ్ ఐ డూ అగైన్? నేను మళ్ళీ N14H4Cl లో గ్రో చేశాను కదా. అప్పుడు నా దగ్గర మళ్ళీ 8 స్ట్రాండ్స్ వస్తాయి. సో ఫస్ట్ పేరెంట్ స్ట్రాండ్స్ వేసుకుందాం, ఎందుకంటే ఇక మరి N14 వస్తున్నారు కాబట్టి మనకి ఇంకా టెన్షన్ లేదు. బట్ ఎనీవేస్ విల్ డ్రా ద పేరెంట్ స్ట్రాండ్స్ వన్స్. ఓకే, దీస్ ఆర్ ద పేరెంట్ స్ట్రాండ్స్. పేరెంట్ స్ట్రాండ్స్ అయిపోయి ఇప్పుడు కొత్త స్ట్రాండ్స్ N14. సో N14 కాబట్టి ఇదే వస్తుంది. ఓకే క్లియర్. సో నేను అడిగింది ఏంటి? లైట్ ఎంత, హైబ్రిడ్ ఎంత, హెవీ ఎంత అడిగాను. చూసుకున్నట్లయితే హెవీ స్ట్రాండ్ అయితే లేనే లేదు మన దగ్గర. మన దగ్గర రెండు లైట్ స్ట్రాండ్స్ ఉన్నాయి. వి హ్యావ్ టూ లైట్ స్ట్రాండ్స్, రెండు లైట్ స్ట్రాండ్స్ ఉన్నాయి, ఇంకా రెండు హెవీ హైబ్రిడ్ స్ట్రాండ్స్ ఉన్నాయి. సో లైట్ పర్సెంటేజ్ ఎంత? లైట్ పర్సెంటేజ్ 50% ఉంటుంది. ఇంకా హైబ్రిడ్ ఎంత ఉంటుంది? హైబ్రిడ్ది 50% ఉంటుంది. హెవీది ఎంత ఉంటుంది? హెవీ లేనే లేదు కాబట్టి హెవీ 0%. క్లియర్. నేను స్ట్రాండ్స్ అడగలేదు, డబుల్ స్ట్రాండ్స్ అడుగుతున్నాను. సో మీరు అలాగైనా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు. బేసిక్ గా నేను హైబ్రిడ్ స్ట్రాండ్స్, లైట్ స్ట్రాండ్స్, ఇంకా హెవీ అడిగాను. ఫర్ సపోజ్ ఇందులో మీరు కొంతమంది ఏమంటున్నారు అంటే, ఇందులో బేసిక్ గా హెవీ ఇంకా లైట్ దీస్ ఇండివిజువల్ స్ట్రాండ్స్ కూడా కొంతమంది అంటున్నారు. ఆన్సర్ కూడా కొంతమంది అలా ఇస్తున్నారు. ఐ అప్రిషియేటెడ్, చాలా మంది అలా కూడా ఆన్సర్ ఇస్తున్నారు. ఓకే, ఇట్ ఈస్ గుడ్, మీరు అలా ఆన్సర్ ఇవ్వడం బాగున్నది. సో అది కూడా ఒకసారి అనలైజ్ చేద్దాం. ఫర్ సపోజ్ ఓకే, నేను హైబ్రిడ్ అని అడగకుండా ఎన్ని లైట్ ఎన్ని హెవీ స్ట్రాండ్స్ ఉన్నాయి ఆఫ్ డిఎన్ఏ, టోటల్ డిఎన్ఏ లోనే చూసుకున్నట్లయితే లైట్ స్ట్రాండ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ గా, హెవీ స్ట్రాండ్స్ ఎంత ఉన్నాయి అవి చూసుకున్నట్లయితే ఆ పర్సెంటేజ్ కాకుండా నంబర్ చూసుకున్నట్లయితే హౌ మెనీ వీ హ్యావ్? ఓకే, ఓన్లీ ఇన్ దాట్ సెన్స్ వీ కెన్ సే, ఓన్లీ ఇన్ దాట్ సెన్స్ వీ కెన్ సే లైట్ స్ట్రాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఎన్ని ఉన్నాయి? 4 + 2 6. దెర్ ఆర్ 6 లైట్ స్ట్రాండ్స్. ఓకే, అండ్ 2 heavy strands. If you are talking about only DNA strands. Clear? అర్థమైందా అందరికి? అందరికి ఇక్కడ వరకు అంతా క్లియర్ గా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హోప్ సో ఈ పర్టికులర్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసేయగలరు అంటే,
ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది మీరు సాల్వ్ చేయగలరు అంటే యూ కెన్ సాల్వ్ ఎనీథింగ్. ఓకే, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఓకే, అది అన్నమాట. ఓకేనా, అర్థమైందా అందరికి? అర్థమైందా అందరికి? ఎస్. 2 hybrid, 6 light, 0 heavy. ఓకే సార్, వన్ మోర్. ఇంకో క్వశ్చన్ చేద్దాం, ఇంకో క్వశ్చన్ చేద్దాం అంటున్నారు. ఓకే, లెట్ us డూ వన్ మోర్ క్వశ్చన్. లెట్ us డూ వన్ మోర్ క్వశ్చన్. ఓకే, నేనేం చెప్తున్నాను ఈ క్వశ్చన్ లో, నేను ఒక ఈకోలై తీసుకున్నాను. ఆ ఈకోలైన్ నేను ఏం చేశానంటే 60 minutes వరకు 60 minutes వరకు నేను దాన్ని గ్రో చేశాను. నేను దాన్ని గ్రో చేసే ముందు దాని దగ్గర ఉన్న స్ట్రాండ్ ఏది? హైబ్రిడ్ స్ట్రాండ్. దాని దగ్గర ఉన్న స్ట్రాండ్ హైబ్రిడ్ స్ట్రాండ్. కానీ నేను గ్రో చేసినప్పుడు దాని దగ్గర మీడియం ఏముంది? N15 N15 ఏమిటి? H4Cl. నా దగ్గర ఏ స్ట్రాండ్ ఉంది? N15 H4Cl మీడియంలో నేను దాన్ని గ్రో చేస్తున్నాను. ఈ 60 minutes నేను N15 H4Cl లో గ్రో చేస్తాను. ఓకే, గ్రో చేసినప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ద క్వశ్చన్ విచ్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్, వాట్ ఈస్ ద క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్? ఈ 60 minutes అయిన తర్వాత లైట్ ఎన్ని ఉన్నాయి, హైబ్రిడ్ ఎన్ని ఉన్నాయి, ఇంకా హెవీ ఎంత ఉన్నది? దీనిది నాకు లాస్ట్ జనరేషన్ చూసుకున్నట్లయితే లాస్ట్ జనరేషన్ లోని నాకు పర్సంటేజ్ కావాలి. ఫస్ట్ నాకు అన్నిటివి పర్సంటేజ్ కావాలి. ఓకే, నంబర్ 2 నాకు ఎన్ని లైట్ స్ట్రాండ్స్ ఉన్నాయి అది కావాలి. ఎన్ని హెవీ స్ట్రాండ్స్ ఉన్నాయి అది కావాలి. ఓకే, ఎన్ని లైట్ స్ట్రాండ్స్ ఉన్నాయి, ఎన్ని హెవీ స్ట్రాండ్స్ ఉన్నాయి అది కావాలి. ఓకే, ఇది కూడా మనం ఎప్పుడే సాల్వ్ చేద్దామా? షుడ్ వి సాల్వ్ ఇట్ నౌ? ఓకే, సాల్వ్ చేద్దామా ఇప్పుడే? చేద్దామా మరి? అన్నిటికన్నా ఫస్ట్ మన ఏమన్నారు? ఓకే, మన దగ్గర ఉన్నది హైబ్రిడ్ స్ట్రాండ్. ఫస్ట్ అది ఇక్కడే చేసుకుందాం. హైబ్రిడ్ స్ట్రాండ్ ఉంది మన దగ్గర. ఈ హైబ్రిడ్ స్ట్రాండ్ ని నేను దేంట్లో గ్రో చేశాను? ఎన్ దేంట్లోని N15, సారీ, హైబ్రిడ్ స్ట్రాండ్ నేను దేనిలో గ్రో చేశాను? N15 H4Cl లో గ్రో చేశాను. గ్రో చేసినప్పుడు ఇది ఫస్ట్ 20 minutes. మనకు తెలిసింది ఏంటి అంటే 60 minutes అంటే ఏమిటి? 60 minutes అంటే 3 generations. ఒక జనరేషన్ కి 20 minutes కదా, సో 3 generations కి 60 minutes అవుతుంది కదా. క్లియర్? సో అలా అయినప్పుడు మనం ఏం చేస్తాం? మనం స్లోగానే చేద్దాం. ఆన్సర్లు ఎవరు ఎంత ఇచ్చేసుకున్నా వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ స్లో. ఓకే, N15 లోనే గ్రో చేశాను నేను. సో N15 లో గ్రో చేసినప్పుడు దీంతో పాటు ఇదే వస్తుంది. ఓకే, ఇంకా ఎంత ఓల్డ్ స్ట్రాండ్ ఉన్నా మళ్ళీ దాంతో పాటు ఒక కొత్త స్ట్రాండ్ మళ్ళీ హెవీదే వస్తుంది కదా. సో ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఇస్ 15 15 14 14, సారీ 14 15. ఓకే, ఇది ఒక జనరేషన్ అయింది. దిస్ ఇస్ వన్ జనరేషన్. సో ఫస్ట్ 20 minutes కే ఇది. జస్ట్ మినిట్స్, ఇది ఓన్లీ 20 minutes అయింది ఇక్కడ. ఇప్పుడు నేను సెకండ్ జనరేషన్ చేయాలి. సెకండ్ జనరేషన్ నేను నెక్స్ట్ పేజ్ లో చేద్దాం రండి. సెకండ్ జనరేషన్ మన దగ్గర ఉన్న టెంప్లెట్స్ ఇవి. దీస్ ఆర్ ద టెంప్లెట్స్ దట్ వీ హ్యావ్. అండ్ ఐ వాంట్ టు గ్రో దెమ్ ఫర్ ద సెకండ్ జనరేషన్. సెకండ్ జనరేషన్ గ్రో చేసినప్పుడు నా దగ్గర టోటల్ 4 వస్తాయి. అండ్ టోటల్ ఆఫ్ 8 స్ట్రాండ్స్, 4 DNA స్ట్రాండ్స్ అనమాట. ఓకే, వాట్ ఈస్ ఇట్? ఫస్ట్ పేరెంట్ స్ట్రాండ్స్ తీసుకున్నట్లయితే
గుర్తుపెట్టుకోండి N4 15 CA తీసుకుంటున్నాం కాబట్టి కొత్త స్ట్రాండ్స్ లో కూడా మళ్ళీ ఇవే వస్తాయి. Now this is only for 20 minutes again. This is the second generation. Now I'm going for the third generation. In third generation again I'm going for 20 minutes. ఇంకా 20 minutes ఉన్నప్పుడు ఫైనల్ గా మనం ఏం చేసుకుంటాం 1 2 3 4 ఓకే మధ్యలో ఒక బ్లూ స్ట్రాండ్ ఉంది సో దాన్ని మర్చిపోకూడదు బ్లూ స్ట్రాండ్ ఒకటి వేసాను మళ్ళీ ఇంకో 3 పేరెంట్ స్ట్రాండ్స్ వేస్తాను 1 2 3 ఓకే వీటితో పాటు వచ్చేవన్నీ N15 కాబట్టి పక్కన వేసుకుంటూ వెళ్ళాలి ఓకే క్లియర్ ఇప్పుడు ఇలా చూసుకున్నట్లయితే థర్డ్ జనరేషన్ వరకు మనం వచ్చేసాం దిస్ ఇస్ ద థర్డ్ జెన్ అండ్ దిస్ ఇస్ సెకండ్ జెన్ ఓకే సో థర్డ్ జనరేషన్ లో చూసుకున్నట్లయితే మనకి హైబ్రిడ్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 చూసుకున్నట్లయితే టోటల్ 8 లోని ఒకటే హైబ్రిడ్ ఉంది మిగతా అన్ని హెవీ స్ట్రాండ్స్ ఉన్నాయి ఓకే సో పర్సెంటేజ్ కాకపోయినా వి కెన్ సే వి హ్యావ్ హెవీ అనేది ఎంత ఉంది ఒక 1 2 3 4 5 6 7 DNA స్ట్రాండ్స్ ఉన్నాయి అంటే ఆ టోటల్ ఆఫ్ ఎంత టోటల్ అలా అనకూడదు దాన్ని 7 DNA స్ట్రాండ్స్ అందాం ఓకే హైబ్రిడ్ ఎంత ఉన్నాయి హైబ్రిడ్ ఓన్లీ ఒక DNA స్ట్రాండ్ ఉంది కదా క్లియర్ ఓకే హెవీ 75 25% హైబ్రిడ్ ఓకే 25% కన్నా తక్కువ ఉంటుంది హైబ్రిడ్ యాక్చువల్గా మీకు హైబ్రిడ్ 25% కన్నా తక్కువ ఉంటుంది మీరు చూసుకున్నట్లయితే 1/8 into 100 ఇంకా 7/8 into 100 చేయండి మీరు క్యాల్కులేటర్ లో చేసుకొని చెప్పుకోవచ్చు యూ కెన్ టెల్ ఇట్ ఇన్ యువర్ క్యాల్కులేటర్స్ ఇప్పుడే క్వశ్చన్ క్రియేట్ చేసాం సో మనం అంత మ్యాథ్స్ లో ఫాస్ట్ కాదు కాబట్టి మనం ఒకసారి క్యాల్కులేట్ చేసేసుకుందాం ఓకే సో 1/8 into 100 ఇంత 12.5 సో దిస్ విల్ బి 12.5%. లైట్ అనేది 0 ఉంటుంది లైట్ది 0% ఉంటుంది ఇంకా 7/8 కూడా చేసుకోండి 7/8 into 100 87.5 వచ్చిందా ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను ఇందాక నంబర్ ఆఫ్ స్ట్రాండ్స్ అడిగాను నంబర్ ఆఫ్ స్ట్రాండ్స్ ఒక్కొక్క స్ట్రాండ్ ని చూసుకుంటే లైట్ ఎన్ని ఉన్నాయి లైట్ స్ట్రాండ్ ఒకటే ఉంది ఓకే ఇంకా హెవీ ఎన్ని ఉన్నాయి హెవీ స్ట్రాండ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ 2 4 6 8 10 12 14 15 స్ట్రాండ్స్ ఉంది కదా అది ఇక్కడ వరకు అందరికీ క్లియరా ఇంకా దీనికన్నా డెప్త్ లో ఉన్న క్వశ్చన్ మనకు అవసరం ఉండదులేండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దీనికన్నా డెప్త్ లో ఉన్న క్వశ్చన్ మనకు అవసరం రాదు అర్థమైందా అది అన్నమాట ఫైన్ ఓకేనా ఇక్కడతో ఆపేద్దామా అందరికీ క్లియర్ అయిపోయి ఉండాలి కదా డన్ ఓకే పదండి లెట్స్ గో ఫర్ ద అవర్ మెయిన్ ప్రాసెస్ మన మెయిన్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాని పక్క వెళ్దాం ఇవన్నీ మనకి క్లియర్ అయిపోయింది ఇది మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు ఓకే మీకు బుక్ లో ఉంటుంది ఇదంతా మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి దీనికన్నా ఎక్కువ దీంట్లో మనం డిస్కస్ చేసుకోవాలి రెప్లికేషన్ వీ హావ్ టు స్టార్ట్ విత్ ద డిఎన్ఏ రెప్లికేషన్ పదండి లెట్ స్టార్ట్ విత్ ద మెయిన్ ప్రాసెస్ డిఎన్ఏ రెప్లికేషన్ ఎలా జరుగుతున్నది అన్నది చదువుకోవాలి అన్నిటికన్నా ఫస్ట్ మనకు తెలియాల్సింది డిఎన్ఏ రెప్లికేషన్ మనకు తెలుసు ఇట్ ఈస్ సెమై కన్జర్వేటివ్ ఇట్స్ సెమై కన్జర్వేటివ్ అంటే ప్రతి ఒక్క కొత్త డిఎన్ఏ మాలిక్యూల్లో ఎవ్రీ న్యూ డిఎన్ఏ మాలిక్యూల్ will have one old strand, one old parent strand, one new strand.
దీన్ని ఏమైనా సెమీ కన్జర్వేటివ్ మోడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్. ఓకే, నంబర్ 2, డిఎన్ఏ రెప్లికేషన్ ఏదైతే ఉందో ఇట్స్ బై డైరెక్షన్. బై డైరెక్షన్ అంటే ఏమిటి? ఇప్పుడు మీరు బ్యాక్టీరియాలో చూసుకున్నట్లయితే బ్యాక్టీరియాలోని ఒరిజినల్ రెప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది? దే హ్యావ్ అ సర్క్యులర్ డిఎన్ఏ. బ్యాక్టీరియాలో చూసుకున్నట్లయితే ప్రోకారియోట్స్ లో దే హ్యావ్ అ సర్క్యులర్ డిఎన్ఏ. ఓకే, దిస్ ఇస్ సర్క్యులర్ డబుల్ స్ట్రాండెడ్ డిఎస్ డిఎన్ఏ. ఓకే, సో వీటిలోని దెర్ ఇస్ అ పాయింట్ వేర్ ద రెప్లికేషన్ విల్ స్టార్ట్. ఎక్కడ పడితే అక్కడ స్టార్ట్ చేస్తాం, మనకి ఇష్టమేనా? ఎక్కడ పడితే అక్కడ మొదలెట్టేయచ్చా? లేదుగా. దెర్ విల్ బి అ పాయింట్ వేర్ ద రెప్లికేషన్ విల్ స్టార్ట్. కాపీయింగ్ అనేది ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఆ డిఎన్ఏ అనేది స్ట్రాండ్ ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. అది అవ్వాలి అంటే ఆ ఏరియా పేరు, ఆ ఏరియాకి ఒక పేరు ఉండాలి. దాని పేరు ఏమిటి? ఇట్ ఈస్ నోన్ యాజ్ ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఆర్ ఓరై. ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. సో బ్యాక్టీరియాలో ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది? బ్యాక్టీరియాలో ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అనేది ఓపెన్ అయినప్పుడు ఎలా ఉంటుంది? సో ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యి రెండు డైరెక్షన్స్ లోనే వెళ్తుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇలా చూసుకున్నట్లయితే ఇలాగా వెళ్తుంది. ఓకే, ఇటుపక్క కూడా అవుతుంది, రెండు పక్కలే అవుతుంది అనమాట. ఇట్స్ బై డైరెక్షన్. కాకపోతే బ్యాక్టీరియాలో చూసుకున్నట్లయితే, విచ్ ఆర్ ప్రోకారియోట్స్ లో చూసుకున్నట్లయితే, దే హ్యావ్ ఓన్లీ వన్ వన్ ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. అదే మన యూకెరియాట్స్ లో అయితే దేర్ ఆర్ మల్టిపల్ ప్లేసెస్ వేర్ ఇట్ విల్ స్టార్ట్. ఓకే, అది అన్నమాట. సో అదే మనం ఇప్పుడు ఫర్ సపోజ్ మన డిఎన్ఏ స్ట్రాండ్ తీసుకున్నాం అనుకోండి. ఇది మన డిఎన్ఏ స్ట్రాండ్ అనుకోండి, ఇలా ఉన్నది మన డిఎన్ఏ స్ట్రాండ్. ఓకే, సో మన డిఎన్ఏ స్ట్రాండ్ లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ పాయింట్స్ నుంచి ఏమవుతుంది? కొత్త డిఎన్ఏ ఫామ్ అవ్వాలి. సో కొత్త డిఎన్ఏ ఫామ్ అవ్వాలి అంటే ఇట్ విల్ స్టార్ట్ లైక్ దిస్. దేర్ విల్ బి పాయింట్స్ ఆఫ్ రెప్లికేషన్ లైక్ దిస్. ఓకే, సో మన దగ్గర వీ హ్యావ్, సో యూకారియోట్స్ లో చూసుకున్నట్లయితే ఇన్ యూకారియోట్స్ multiple origin of replications, multiple oris. There are multiple oris. Okay, so ఇది కూడా అంతే, బై డైరెక్షన్. ఇటు పక్క అవుతుంది, ఇటు పక్క అవుతుంది, ఇటు పక్క అవుతుంది, ఇటు పక్క అవుతుంది. ఓకే, అది అన్నమాట. సో అందుకే దాన్ని మనం బై డైరెక్షనల్ అంటున్నాం. రైట్? ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ we have to know the ingredients for లేదంటే మనం బయాలజికల్ టర్మ్స్ లో అయితే మషీనరీ ఫర్ డిఎన్ఏ రెప్లికేషన్. డిఎన్ఏ రెప్లికేట్ అవ్వాలి, కాపీ అవ్వాలంటే మనకు దానికి కావాల్సిన మషీనరీ ఏమిటి? ఏం కావాలి మనకి దానికోసం? చెప్పండి. అన్నిటికన్నా ఫస్ట్ ఒక డిఎన్ఏ స్ట్రాండ్ అనేది కావాలా? డిఎన్ఏ స్ట్రాండ్స్ అనేవి కావాలా యాజ్ అ టెంప్లెట్? అవునా కాదా? కాపీ చేసుకోవడానికి డిఎన్ఏ స్ట్రాండ్ అనేది కావాలి. ఓకే, ఒక దగ్గర నుంచి కాపీ చేసుకునే కదా కొత్త స్ట్రాండ్ ఫామ్ చేసుకునేది. సో దానికి టెంప్లెట్ లాగా మనకి ఏం కావాలి? డిఎన్ఏ స్ట్రాండ్ అనేది కావాలి. కరెక్ట్? ఓకే, నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఈ డిఎన్ఏ స్ట్రాండ్స్ చాలా మంచి ఫ్రెండ్షిప్ లో ఉన్నాయి. నేను చెప్పాను కదా, రోమియో జూలియట్ లాగా ఇలా కలిసిపోయి ఉన్నాయి అన్నమాట. ఓకే, మంచి ఫ్రెండ్షిప్ ఉంది వాటిల్లో. సో వాటిని సపరేట్ చేయాలి. ఓకే, సపరేట్ చేయాలి ఎక్కడి నుంచి? ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ నుంచి. సో ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ దగ్గర వాటిని ఇలా దూరంగా చేయాలి అంటే వి నీడ్ అన్ ఎంజైమ్ నోన్ యాజ్ హెలికేస్. హెలికేస్ ఏం చేస్తుంది? అన్వైండ్స్ ద డిఎన్ఏ స్ట్రాండ్స్ at origin of replication. Okay, clear? Right. Number 3, మనకి ఇంకేం కావాలి? థర్డ్. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు కావాల్సింది, ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఆ ఏవైతే 2 స్ట్రాండ్స్ ఉన్నాయో వాటిలో గట్టి దోస్తీ ఉందన్నమాట. దోస్తీ మామూలుగా లేదు. ఎవరిలా ఉంది దోస్తీ చెప్పండి?
రాముడు భీముడు లాగా అనమాట. చూసారా అందరూ చూసారా? ఆర్ఆర్ఆర్ అందరూ చూసారా? ఆర్ఆర్ఆర్ లో మీరు చూసారా? రామ్ కి భీమ్ కి మంచి దోస్తీ ఉంది. సో వాళ్ళిద్దరికి దోస్తీని విడదీయాలి అంటే, వాటి రెండింటిని సపరేట్ చేయాలంటే మనుషులు వచ్చి వాళ్ళని పట్టుకోవాలి. ఓకే, పట్టుకుంటేనే సపరేట్ అవుతారు వాళ్ళు. అలాగా ఇద్దరికిద్దరు ఇలా కలిసి ఉంటే అలాగా ఏవో ఎలిమెంట్స్ రావాలి వాళ్ళని సపరేట్ చేయడానికి. ఓకే, వాళ్ళ గురించి వాళ్ళకి నిజాలు తెలియాలి, వాళ్ళు ఎవరు వీళ్ళెవరు అనేసి కదా. సో వాళ్ళని పట్టుకొని సెపరేట్ చేసిన వాళ్ళే గట్టిగా ఉన్న కొంతమంది మనుషులు. ఎవరు వాళ్ళు? ఓకే, ఎవరు వాళ్ళు బిడ్డలు? దే ఆర్ ఎస్ఎస్బిపిస్. ఎస్ఎస్బిపిస్ అంటే ఏంటి? సింగిల్ స్ట్రాండెడ్ సింగిల్ స్ట్రాండ్ సింగిల్ స్ట్రాండ్ ఏంటి? బైండింగ్ ప్రోటీన్స్. బైండింగ్ ప్రోటీన్స్. ఓకే, ఫైన్. ఇంతవరకు బాగుంది, పట్టుకున్నది బాగుంది. ఇప్పుడు పట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఏం కావాలి? వాట్ డు వి నీడ్ నెక్స్ట్? ఏవైతే ఏవైతే ఇప్పుడు కొత్తగా డిఎన్ఏ వచ్చి యాడ్ అవుతున్నదో, ఆ డిఎన్ఏ స్ట్రాండ్ ఒకటి రెడీగా వచ్చి యాడ్ అవుతుందా? అవ్వదు. ఓకే, యాడ్ అవ్వదు. ఫస్ట్ ఒక ఆర్ఎన్ఏది చిన్న ప్రైమర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఆర్ఎన్ఏది చిన్న ప్రైమర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్రైమర్ అనేది ఫామ్ అయిన తర్వాత దాని నుంచి మళ్ళీ కొత్త డిఎన్ఏ స్ట్రాండ్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ప్రైమర్ ని రిమూవ్ చేసి పారేస్తుంది. సో డిఎన్ఏ పాలిమరేజ్ అనేది ఒక ఎంజైమ్ ఉంటుంది. అది ఫస్ట్ ప్రైమేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వి నీడ్ అ ప్రైమేస్. వి నీడ్ అ ప్రైమేస్. ఓకే, అర్థమైందా? వి నీడ్ అ ప్రైమేస్, రైట్? Number 5. Number 5. We need DNTPs. ఇప్పుడు డిఎన్టీపీస్ అంటే ఏంటి? డిఆక్సీ న్యూక్లియోసైడ్ న్యూక్లియోసైడ్స్ ట్రైఫాస్ఫేట్స్ అంటే ఏమిటి? మనకు తెలుసు. ఓకే, మన దగ్గర ఏమున్నది? మన దగ్గర షుగర్ మాలిక్యూల్ ఉంటుంది ఎప్పుడన్నా. ఓకే, ఆ షుగర్ మాలిక్యూల్ కి ఇక్కడ ఒక నైట్రోజన్ బేస్ అనేది ఉంటుంది, ఇక్కడ ఒక నైట్రోజన్ బేస్ ఉంటుంది. ఓకే, ఇంకా ఇటుపక్క చూసుకున్నట్లయితే ఒక ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఉంటుంది కదా. సో ఈ ఫాస్ఫేట్ గ్రూప్ ఏదైతే ఉన్నదో ఇది యాక్చువల్ గా జస్ట్ ఒక బ్యాక్ బోన్ లాగా వర్క్ చేస్తున్నది నార్మల్ గా ఎప్పుడైతే ఇన్ ద డిఎన్ఏ ఏదైతే ఉంటుందో. కాకపోతే వెన్ దేర్ ఆర్ అడిషనల్లీ టూ మోర్ ఫాస్ఫేట్స్ ఎప్పుడైతే ఉంటాయో దీన్ని మనం డిఆక్సీ న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్స్ అంటాం. కంప్లీట్ గా ఇది ఎందుకంటే న్యూక్లియోటైడ్ అనేది ఎందుకు అవ్వలేదు పూర్తిగా? ఎందుకంటే దీంట్లో 3 ఫాస్ఫేట్లు ఉన్నాయి. అది కాకుండా ఇది ఇంకా డిఎన్ఏతో వెళ్ళి అటాచ్ అవ్వలేదు. ఓకే, సో వీటిని మనం ఏమంటాం? డిఆక్సీ న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్స్. అలాగా ఎడినైన్ కి, గ్వానైన్ కి, థైమిన్ కి, సైటోసిన్ నాలుగిటికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఓకే, అర్థమైందా? ఓకేనా? సో ఇది ఒక అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం. సో ఈ డిఆక్సీ న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్స్ ఎందుకు కావాలంటే మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ టు డూ దాట్. డిఎన్ఏ పాలిమరేజ్ కి ఎనర్జీ కావాలి. అండ్ దట్స్ వాట్ వీఆర్ కమింగ్ టు నెక్స్ట్. దట్ ఈస్ ద డిఎన్ఏ పాలిమరేజ్. డిఎన్ఏ పాలిమరేజ్. Now, this DNA polymerase is actually dependent on the DNA strand to copy it. So that's why we call it as, to be more exact, we call it as DNA dependent DNA polymerase అంటాం. ఏమంటాం? DNA polymerase అంటాం. ఓకే, అర్థమైందా? ఓకే, లాస్ట్ ఇంకొకటి ఉండిపోయింది. ఇంకొకటి కాదు, 2 ఉండిపోయాయి యాక్చువల్గా. నంబర్ 7, వి నీడ్ డిఎన్ఏ లైగేస్. ఏదైతే స్ట్రాండ్స్ సపరేట్ చేసామో వాటిని మళ్ళీ సపరేట్ చేసి ఉంచుతాం. దాని తర్వాత కొత్త స్ట్రాండ్స్ వచ్చిన తర్వాత ముక్కలు క్రియేట్ అవుతాయి ఆ స్ట్రాండ్స్. దాన్ని మనం జాయిన్ చేయాలి అంటే డిఎన్ఏ లైగేస్ కావాలి. గమ్ అన్నమాట, మాలిక్యులర్ గ్లూ అంటాం. లాస్ట్ వచ్చేసి నంబర్ 8, వి నీడ్ టోపో ఐసోమరేస్ ఆర్ డిఎన్ఏ గైరేస్. అది అన్నమాట. ఓకే, సో వీటన్నిటిది 1 by 1 మనం ప్రాపర్టీస్ తెలుసుకోబోతున్నాం. డోంట్ వరీ. సో విత్ దాట్ వి విల్ స్టార్ట్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్. ఓకే, అది అన్నమాట. పదండి, విల్ స్టార్ట్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్. ఓకే, సో నేనేం చేశాను, అన్నిటికన్నా ఫస్ట్ నేను 2 డిఎన్ఏ స్ట్రాండ్స్ తీసుకున్నాను. ఓకే,
I've taken 2 DNA strands. ఓకే, ఈ 2 DNA స్ట్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ అ మినిట్, చిన్న మిస్టేక్. ఓకే, ఈ 2 DNA స్ట్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వీటిని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేది ఎక్కడి నుంచి చేయాలి? ఇక్కడి నుంచి చేయాలి కదా. సో ఆ టైంలో ఇప్పుడు మరి ఈ ఏరియాలో ఏమొస్తుంది? ఒక మాలిక్యూల్ అనేది వస్తుంది. ఓకే, ఈ మాలిక్యూల్ పేరే నేను అంటాను హెలికేస్. ఈ హెలికేస్ అనేది ఏం చేస్తున్నది? ఓపెన్ చేస్తున్నది. ఇట్ ఈస్ ఓపెనింగ్ ఇట్. ఇప్పుడు మనకి ఒక డౌట్ రావచ్చు, ఇది ఎలా నడుస్తున్నది అంటే, లెట్ మీ షో యూ ద డయాగ్రామ్ విచ్ ఐ మేడ్. ఇటు పక్క మనం యాక్చువల్ గా ఇటు పక్కది నేర్చుకుంటున్నాం. వేర్ లర్నింగ్ ద దిస్ సైడ్ వన్. ఈ సైడ్ ఏదైతే మనం చూపిస్తున్నానో అటు పక్కన నేను మీకు చూపిస్తున్నాను. ఇలా వెళ్ళి ఇలా వెళ్తున్నది కదా, అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, రైట్, క్లియర్. నా అన్నిటికన్నా ఫస్ట్ మనం దీంట్లో డైరెక్షన్స్ ఇచ్చుకుంటాం. దిస్ ఇస్ 3', దిస్ ఇస్ 5', దిస్ ఇస్ 5', దిస్ ఇస్ 3'. Okay, now one of the most important point that we have to remember, helicase అనేది ఫస్ట్ వచ్చి ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఏదైతే ఉందో, ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ దగ్గర వచ్చి దాన్ని బ్రేక్ ఓపెన్ చేస్తుంది. చేసి ముందుకెళ్తూ ఇలా బ్రేక్ ఓపెన్, ఇలా ఒక జిప్పర్ లాగా ఓపెన్ చేసుకుంటూ వెళ్తుంది. మనం ఏమైనా జిప్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? అలాగా జిప్పర్ లాగా ఓపెన్ చేసుకుంటుంది. సో ఇట్ విల్ కీప్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, ఇట్ విల్ కీప్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇలాగా ఈ డైరెక్షన్ లోని వెళ్తూనే ఉంటుంది. వెళ్తూ వెళ్తూ ఓపెన్ చేసుకుంటూ వెళ్తుంది. సో డిఎన్ఏ స్ట్రాండ్ అలా 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 ఓపెన్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ వెన్ దిస్ విల్ కీప్ ఓపెనింగ్ ద డిఎన్ఏ స్ట్రాండ్, దెన్ ద ప్రాసెస్ కెన్ స్టార్ట్. ఓకే, అర్థమైందా? ఓకే, అది అన్నమాట. నౌ ద ప్రాసెస్ హెస్ స్టార్టెడ్. హెలికేస్ వచ్చింది, ఓపెన్ చేస్తుంది. నౌ ద ప్రాసెస్ హ్యాస్ టు స్టార్ట్. అండ్ హౌ ద ప్రాసెస్ విల్ హ్యాపెన్? లెట్ us write it down. Let us write it down. మనకు ఒక విషయం ఏంటి తెలుసు? ఇది 3' to 5' అని తెలుసు, ఇది 5' to 3' అని తెలుసు. మనం చెప్పుకున్నాం ఇప్పుడే, డిఎన్ఏ హెలికేస్ అనేది వీటిని ఓపెన్ చేస్తుందని నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత అన్నిటికన్నా ఫస్ట్ మన విషయం ఏంటంటే, మన కొత్త స్ట్రాండ్స్ ని క్రియేట్ చేయాలి కదా. సో కొత్త స్ట్రాండ్స్ ని ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటున్నాం, నాతో పాటు అందరికి అందరూ రాస్తున్నారా? ఈజ్ ఎవ్రీవన్ రైటింగ్ అలాంగ్ విత్ మీ? ఈజ్ ఎవ్రీవన్ రైటింగ్ అలాంగ్ విత్ మీ? రాస్తే నేర్చుకుంటారు, నేర్చుకుంటే క్వశ్చన్స్ బాగా సాల్వ్ చేస్తారు, నేర్చుకుపోతే క్వశ్చన్స్ సాల్వ్ చేయరు, అంతే. దాని తప్ప ఇంకేం లేదు. అంతే, అర్థమైందా? అది అన్నమాట. సింపుల్ యాజ్ ఇట్ కెన్ బి. పదండి. ఓకే, అది అన్నమాట. మొదలెడదాం. సో అన్నిటికన్నా ఫస్ట్ ఏమవుతుంది అంటే, అన్నిటికన్నా ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం జరుగుతుంది. ఏమిటది? ఏం జరుగుతుంది అన్నిటికన్నా ఫస్ట్? ఒక ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఆర్ఎన్ఏది ప్రైమేజ్ వచ్చి, ప్రైమేజ్ అనేది ప్రైమేజ్ వస్తుంది. ఆర్ఎన్ఏ ప్రైమేజ్ అనేది వస్తుంది. ప్రైమేజ్ ఎంజైమ్ అనేది వచ్చి ఆర్ఎన్ఏది ఒక స్ట్రాండ్ క్రియేట్ చేస్తుంది, 5' to 3' ఈ డైరెక్షన్ లో. ఓకే, సో జస్ట్ అ మినిట్. దీన్నంత డార్క్ గా మనం ఏక్కర్లేదు, జస్ట్ లైట్ గా వేద్దాం. ఎందుకు ప్రైమేజ్ కావాలి? డిఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, డిఎన్ఏ పాలిమరేజ్ అనేది అది వెంటనే ఆటోమేటిక్ గా స్టార్ట్ అవ్వలేదు. దానికి ఎవరో ఒకళ్ళు కొంచెం పుష్ చేసిన వాళ్ళు కావాలి. ఓకే, అది ఆటోమేటిక్ గా రెడీగా స్టార్ట్ అవ్వదు అనమాట. దానికి ఏం కావాలి? ఎవరో ఒకళ్ళు కొంచెం పుష్ చేసినట్టు కావాలి. చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, చాలా మంది యావరేజ్ స్టూడెంట్స్ మీరు చూసుంటారు. చూసిన యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి పుష్ దొరకాలి. ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మోటివేషన్, లేదంటే మంచి ఒక గైడెన్స్ స్టడీస్ లోనో, సపోర్ట్, మారల్ సపోర్ట్, ఏదో ఒక పుష్ దొరికినప్పుడు దే గో అప్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్. మంచి మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. ఓకే, ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కూడా చాలా బాగా చదువుకొని మంచి మంచి ర్యాంకులు అవి తెచ్చుకోవాలి. అండ్ ద పుష్ షుడ్ బి యువర్ ఓన్ మోటివేషన్. మీ లోపల నుంచి వస్తున్న మంట ఏదైతే ఉందో ఆ మోటివేషన్ ది, అది మీకు ఉండాలి ఎప్పుడు. నేను చేయగలను, నేను చేయగలుగుతాను, నా మీద నాకు నమ్మకం ఉంది. దట్ షుడ్ బి యువర్ పుష్. యూ షుడ్ నాట్ బి లైక్ డిఎన్ఏ పాలిమరేజ్. ఓకే, డిఎన్ఏ పాలిమరేజ్ లాగా వెయిట్ చేస్తూ కూర్చోకూడదు ఎవరెక్కడ వచ్చి పుష్ చేస్తారని. మీ అంతకు మీరే పుష్ చేయగలగాలి. ఓకే, అది అన్నమాట. నా ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రైమేజ్. ప్రైమేజ్ అనేది ఏం చేసింది? వచ్చి చిన్న ఆర్ఎన్ఏ స్ట్రాండ్ ని ఫార్మ్ చేసింది. ఫార్మ్డ్ అ స్మాల్ ఆర్ఎన్ఏ స్ట్రాండ్. ఓకే, ఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఫార్మ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇది కొత్తగా ఒక స్టార్టర్ దొరికిందో అప్పుడు మెయిన్ కోర్స్ కోసం డిఎన్ఏ పాలిమరేజ్ అనేది వస్తుంది.
So DNA polymerase will come here. Okay, and as soon as it comes here, it will start adding the DNTPs. సో ఇది డైరెక్షన్ లో వెళ్తూ ఉంటుంది ఇంక ఇది. సో మన్నిటికన్నా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈ డైరెక్షన్ చూడకూడదు. 1 minute. డిఎన్ఏ పాలిమరేజ్ అనేది ఏ డైరెక్షన్ లో సింథసైజ్ చేస్తుంది? డిఎన్ఏ పాలిమరేజ్ అనేది సింథసైజెస్ ఆర్ పాలిమరైజెస్ ఇన్ 5' to 3' డైరెక్షన్. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇటు పక్క 5' వస్తుంది, ఇటు పక్కది 3'. 5' కింద ఉంటే 3' కింద. సో అప్పుడు ఇట్ విల్ ఫార్మ్ ద డిఎన్ఏ స్ట్రాండ్. ఒక కొత్త డిఎన్ఏ స్ట్రాండ్ ని ఫార్మ్ చేసేసుకుంటాం ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, సో దిస్ డైరెక్షన్ ఇస్ బేసికలీ ద 5' to 3' డైరెక్షన్. ఈ స్ట్రాండ్ ఏదైతే ఉన్నదో అది కంటిన్యూస్ గా ఫార్మ్ అయిపోతూ వెళ్ళిపోతుంటుంది, దానికి ఎలాంటి బ్లాకేజెస్ ఉండవు. అందుకే ఆ స్ట్రాండ్ అని మనం ఏమంటామంటే వి కాల్ దిస్ వన్ యాజ్ ద కంటిన్యూస్ ఆర్ ద లీడింగ్ స్ట్రాండ్. కంటిన్యూస్ ఆర్ ద లీడింగ్ స్ట్రాండ్ అంటాం. ఏదైతే ఎలాంటి బ్లాకేజెస్ లేకుండా ఒకే ఫ్లో లో ఫార్మ్ అవడం స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ కంప్లీట్. ఫర్దర్ ఇప్పుడు మనం కిందకున్న స్ట్రాండ్కి వచ్చేద్దాం. ఓకే, మనం కిందకున్న స్ట్రాండ్కి వచ్చేద్దాం. ఓకే, మన కిందకున్న స్ట్రాండ్కి వచ్చి మనం ఏం చేస్తాం? విల్ మేక్ అనదర్ డిఎన్ఏ పాలిమరేజ్. అదేమో ఇక్కడ ఫార్మ్ చేస్తుంది. ఆర్ఎన్ఏ మళ్ళీ ప్రైమేజ్ అనేది వస్తుంది. ప్రైమేజ్ అనేది వచ్చి 5' to 3' ఈ డైరెక్షన్ లో ఫార్మ్ చేస్తుంది. ఓకే, ఫార్మ్ చేసినప్పుడు డిఎన్ఏ పాలిమరేజ్ వస్తుంది. డిఎన్ఏ పాలిమరేజ్ వచ్చి మళ్ళీ ఈ డైరెక్షన్ లోని మళ్ళీ ఇంకొక స్ట్రాండ్ ని ఫార్మ్ చేస్తుంది. అదే కాకుండా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇంకొక చోట వస్తుంది, ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ 5' to 3' ఇంకోటి ఫార్మ్ చేస్తుంది ఈ డైరెక్షన్ లో. ఫార్మ్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది మళ్ళీ ఇలా ఆ డిఎన్ఏ పాలిమరేజ్ ఇలా వెళ్ళి ఇంకొక స్ట్రాండ్ ఇలాగా ఫార్మ్ చేస్తుంది. ఓకే, ఓకే, సో ఇలా ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తుందో మనం చూసుకున్నట్లయితే మీదనున్న స్ట్రాండ్ ఒకే స్ట్రెచ్ లో ఫార్మ్ అయిపోయింది, కానీ కిందనున్న స్ట్రాండ్ స్లోగా ఫార్మ్ అవుతున్నాడు. సో దీన్ని మనం ఏమంటాం? దిస్ వన్ వి కాల్ ఇట్ యాజ్ ద డిస్కంటిన్యూస్ ఆర్ లాగింగ్ స్ట్రాండ్. డిస్కంటిన్యూస్ ఆర్ ద లాగింగ్ స్ట్రాండ్ అంటాం. డిస్కంటిన్యూస్ ఆర్ ద లాగింగ్ స్ట్రాండ్. ఇక్కడ ఏమొచ్చి యాడ్ అవుతూ వెళ్ళాయి? డిఎన్టీపీస్ యాడ్ అవుతూ వెళ్ళాయి. మనకు తెలుసు, మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ కూడా డిఎన్టీపీస్ యాడ్ అవుతూ వెళ్తాయి. అడినైన్, గుయానైన్, థైమిన్, సైటోసిన్ అనేవి యాడ్ అవుతూ వెళ్తాయి. ఓకే, అది. సో ఈ డిస్కంటిన్యూస్ స్ట్రాండ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఒక్కొక్కటి చిన్న చిన్నగా ఫార్మ్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఫ్రాగ్మెంట్స్ మనం ఏమంటాం? వి కాల్ దిస్ వన్స్ యాజ్ ద ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్. We call this ones as the Okazaki fragments. ఈ ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ అనేవి యాక్చువల్ గా తర్వాత డిఎన్ఏ లైగేస్ అనేది వచ్చి దాన్ని తర్వాత యాక్చువల్ గా జాయిన్ చేస్తుంది. డిఎన్ఏ లైగేస్ అనేది వచ్చి తర్వాత వచ్చి జాయిన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్. ఈ కంటిన్యూస్ లేదంటే లీడింగ్ స్ట్రాండ్ ది పొలారిటీ అండి. వాట్ ఈస్ ద పొలారిటీ? పొలారిటీ అంటే డైరెక్షన్ అనమాట. ఓకే, సో కంటిన్యూస్ స్ట్రాండ్ ఏదైతే ఉందో ఆ లీడింగ్ స్ట్రాండ్ ఏ డైరెక్షన్ లో ఫార్మ్ అవుతున్నది? 5' to 3' లో ఫార్మ్ అవుతుంది. అదే ఏదైతే లీడింగ్ స్ట్రాండ్ ది టెంప్లెట్ ఉందో, లీడింగ్ స్ట్రాండ్స్ టెంప్లెట్ ఏదైతే ఉందో అదే డైరెక్షన్ లో ఉంది, 3' to 5' డైరెక్షన్ లో ఉంది. అవునా కాదా? సో ఇది ఎందుకు నేను చెప్తున్నాను? ఎందుకంటే మీకు ఇది క్వశ్చన్స్ లో వస్తుంది అన్నమాట, అందుకు. ఓకే, అదే మన కింద పక్క చూసుకున్నట్లయితే డిస్కంటిన్యూస్ లేదంటే లాగింగ్ స్ట్రాండ్ ఏ డైరెక్షన్ లో వెళ్తున్నది? ఇట్ ఈస్ గెటింగ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ 3' to 5'. బట్ ద లాగింగ్ స్ట్రాండ్ ఏదైతే ఉందో లాగింగ్ స్ట్రాండ్ ది ఏదైతే డైరెక్షన్ ఉన్నదో
ఏ డైరెక్షన్ లో సారీ టెంప్లెట్ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ ఎందులో ఏ ఫామ్ లో ఉంటుంది? టెంప్లెట్ పొలారిటీ 5' to 3' ఉంటుంది. ఓకే, క్లియర్? అర్థం అవుతున్నదా అందరికి? టెంప్లెట్ అంటే ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకుంటారు? దేని నుంచి అయితే కొత్త స్ట్రాండ్ ఫామ్ అవుతున్నదో దాన్ని మనం టెంప్లెట్ అంటాం కదా. అర్థమైందా? ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి. వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ విషయం? మనకి ఎప్పుడైతే చూస్తున్నామో డిఎన్ఏ స్ట్రాండ్ అనేది ఎలాగైంది? ఓపెన్ అయింది ఇలాగా. ఓకే, ఓపెన్ అయింది ఇలాగా, ఓపెన్ అవుతూ వెళ్తున్నది ఈ డైరెక్షన్ లో. ఎప్పుడైతే ఇలా మనం ఏదైనా స్ట్రాండ్ ని గట్టిగా ఓపెన్ ఇలా చేస్తున్నాం, వెన్ వీఆర్ ట్రైంగ్ టు ఓపెన్ సంథింగ్, వాట్ విల్ హ్యాపెన్? దెర్ విల్ బి సమ్ టెన్షన్ క్రియేటెడ్. ఎందుకంటే ఒక దగ్గర ఓపెన్ అవుతున్నదంటే ఇంకో దగ్గర ఇంకా సూపర్ కాయిలింగ్ ఎక్కువ అవుతుంది. మీరు ఏదైనా వైర్ తీయండి, వైర్ ని ఇలా దూరంగా చేస్తే కింద పక్కన మీకు ఇంకా ఎక్కువగా కాయిల్ అవుతూ ఉంటుంది. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ టెన్షన్ ఇన్ ద డిఎన్ఏ స్ట్రాండ్. ఆ టెన్షన్ ని రిలీజ్ చేయడానికి, టు రిలీజ్ ద టెన్షన్, దెర్ ఈస్ అన్ ఎంజైమ్ నోన్ as టోపో ఐసోమరేస్. ఈ టోపో ఐసోమరేజ్ ఏదైతే ఉందో, ఈ టోపో ఐసోమరేజ్ ఏం చేస్తుంది? డిక్రీజెస్ ద టెన్షన్ బై ఓపెనింగ్ ద స్ట్రాండ్ మోర్ అండ్ రిడ్యూసింగ్ సూపర్ కాయిలింగ్. సూపర్ కాయిలింగ్ ని తగ్గిస్తుంది అనమాట. టెన్షన్ తగ్గిస్తుంది, మెయిన్లీ డిక్రీజ్ చేస్తుంది. ఏదైతే టెన్షన్ క్రియేట్ అవుతున్నదో గట్టిగా, ఆ టెన్షన్ ని తగ్గిస్తుంది అనమాట. అర్థమైందా? ఓకే, సో దట్ ఈస్ వాట్ ద టోపో ఐసోమరేజ్ ఇస్ డూయింగ్. టోపో ఐసోమరేజ్ ఆ పని చేస్తుంది. ఓకే, క్లియర్? అర్థమైందా? ఓకేనా? సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా మనం డిఎన్ఏ స్ట్రాండ్ చేస్తున్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ 3' to 5' ఎప్పుడు రాసుకోవాలి? ఇక్కడ 3' to 5' ఇలా రాసుకోవాలి. ఏదైతే కొత్త స్ట్రాండ్ ఫామ్ అవుతున్నదో అది ముక్కలు ముక్కల్లో ఇక్కడైతే కంటిన్యూస్ గా ఇలాగా ఫామ్ అయిపోతుంది. జస్ట్ మినిట్. ఏదైతే కొత్త స్ట్రాండ్ ఇక్కడ ఫామ్ అవుతున్నదో ఇలా ఫామ్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం పీసెస్ కింద ఫామ్ అవుతుంది. ఓకే, అది అన్నమాట. సో దీన్ని అందుకే మనం లీడింగ్ స్ట్రాండ్ అంటాం, దీన్ని మనం లాగింగ్ అంటాం. ఓకే, దీని పొలారిటీ 5' to 3' ఇలా వస్తుంది. దీని పొలారిటీ 5' to 3' ఇలా వస్తుంది. ఓకే, అది అన్నమాట. క్లియర్? అర్థమైందా? అది. ఓకే, మధ్యలో మనకి బేసెస్ అనేవి యాడ్ అవుతూ వెళ్తాయి. ఓకే, we can keep seeing that the bases are getting added everywhere. ఓకే, క్లియర్? అర్థమైందా? దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రెప్లికేషన్ ఎలా జరుగుతున్నదో? ఓకే, సరేనా? రైట్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా రెప్లికేషన్ వరకుని? లేగింగ్ స్ట్రాండ్, లాగింగ్ స్ట్రాండ్ గురించి. ఓకే, వన్ బై వన్ వీటి ఉన్న డిఫరెన్సెస్ రాదు. లీడింగ్ స్ట్రాండ్ పొలారిటీ ఏమిటి? 5' to 3'. లాగింగ్ స్ట్రాండ్ పొలారిటీ ఏమిటి? 3' to 5'. లీడింగ్ స్ట్రాండ్ ఏమంటాం దాన్ని మనం? కంటిన్యూస్ గా ఫామ్ అవుతుంది, సో కంటిన్యూస్ అంటాం. నెంబర్ 3, ఇంకేం రాసుకోవచ్చు మనం లీడింగ్ స్ట్రాండ్ గురించి? లీడింగ్ స్ట్రాండ్ ఏదైతే టెంప్లెట్ ఉన్నదో దాని డైరెక్షన్ ఏమిటి? 3' to 5'. దీని టెంప్లెట్ ఏదైతే ఉందో
దాని డైరెక్షన్ ఏమిటి? 5' to 3'. ఓకే, మేడ్ ఫాస్టర్, మేడ్ స్లోవర్. Okazaki fragments not form. Okazaki fragments form. Okazaki fragments అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, అది అన్నమాట. క్లియర్ ఇక్కడ వరకు? అర్థమైందా? సో the end product is what? What is the end product? That we have two DNA strands finally. రెండు DNA strands అనేవి వస్తాయి. ఓకే, మనకి రెండు DNA strands అనేవి వస్తాయి. And we know that one has an old strand and one has a new strand. ఏదంత స్లోగా అయినా కూడా ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, దిస్ వన్ హ్యాస్ అ 3', 5', 5', 3', 3', 5', 5', 3. ఓకే, వచ్చాయా? ఒకటి ఓల్డ్ స్ట్రాండ్ ఉంటుంది, ఇంకోటి న్యూ ఉంటుంది. ఒకటి ఓల్డ్ ఉంటుంది, ఇంకోటి న్యూ ఉంటుంది. ఓకే, ఇది మాత్రం మీరు ఎట్ ఎనీవేస్ అర్థం చేసుకోవచ్చు. నో డౌట్స్ అబౌట్. ఓకే, అది అన్న. సో వన్స్ దిస్ ఇస్ డన్, ఓకే, we have to discuss some more important points. ఏమిటది? We have to discuss something about the DNA polymerases. మన DNA polymerases ఏవైతే ఉన్నాయో, they are of 3 types. Number 1, number 2, and number 3. There are 3 types of DNA polymerases. ఓకే, ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ బిట్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని పాలిమరైజేషన్ చేయగలుస్తాయి. ఆల్ కెన్ పాలిమరైజ్. సో పాలిమరైజేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే జస్ట్ అ మినిట్. సో పాలిమరైజేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్ ఆఫ్ దెమ్ పాలిమరైజ్ అంటే కొత్త స్ట్రాండ్స్ వేరేగా ఫామ్ చేయి. సో అన్ని పాలిమరైజ్ చేయగలరు. ఇంకా వీటికి స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీనికి ఎంత స్పీడ్ ఉంది? డిఎన్ఏ పాలిమరైజ్ కి దేనికి అన్నిటికన్నా ఎక్కువ స్పీడ్ ఉంటుంది అనుకుంటారు? దేనికి అన్నిటికన్నా ఎక్కువ స్పీడ్ ఉంది? డిఎన్ఏ పాలిమరైజ్ 3 ఏదైతే ఉందో దానికి అన్నిటికన్నా ఎక్కువ స్పీడ్ ఉంది. దట్ ఈస్ 2000 బేస్ పేర్స్ పర్ సెకండ్. 2000 బేస్ పేర్స్ పర్ సెకండ్. ఒక్క సెకండ్ కి 2000 బేస్ పేర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక్క సెకండ్ ఇలా వెళ్లే లోపు 2000 బేస్ పేర్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నది. దాట్స్ ద స్పీడ్. బుల్లెట్ ట్రైన్ కన్నా ఫాస్ట్ స్పీడ్ అనమాట. బుల్లెట్ ట్రైన్ కూడా దాని ముందు ఏమీ కాదు. అది అనమాట, అంత ఫాస్ట్. ఓకే, సో అదే మనం డిఎన్ఏ పాలిమరైజ్ 1 చూసుకున్నట్లయితే ఇట్ విల్ యాడ్ నియర్లీ 1000 బేసెస్, అంతే, బేసెస్ పర్ సెకండ్. బేస్ పేర్స్ కూడా కాదు, ఒక బేస్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు 1000 అంతే. దీనిది 500 బేసెస్ పర్ సెకండ్ పాలిమరేజ్ 2. ఫైన్, ఓకే. కాకపోతే దేర్ ఆర్ సమ్ అదర్ ప్రాపర్టీస్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ వాట్ ఈస్ దట్ ప్రాపర్టీ? is the exonuclease activity. That property is the exonuclease activity. And this exonuclease activity will happen in 3 directions: 3' to 5', and 5' to 3'. రెండు డైరెక్షన్స్ లో జరుగుతుంది. ఓకే, రెండు డైరెక్షన్స్ లోని జరుగుతుంది. వాట్ ఈస్ దిస్ ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ? బేసికలీ ఈ ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ అంటే ఏంటి? కొత్తగా ఉంది కదా సార్ అంటారు. చెప్తాను, అన్ని చెప్తాను, జస్ట్ అ మినిట్. ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ అంటే
ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ అంటే బేసిక్ గా ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ. ప్రూఫ్ రీడింగ్ అన్నమాట. ప్రూఫ్ రీడింగ్ అంటే ఏమిటి? ప్రూఫ్ రీడింగ్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం తీసుకోండి, మన డిఎన్ఏ పాలిమరేజ్ అనేది ఉంది, 3 ఉంది. డిఎన్ఏ పాలిమరేజ్ 3 తీసుకుంటే 2000 బేస్ పేర్స్ అనేవి పర్ సెకండ్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నది. చాలా ఫాస్ట్ గా చేస్తుంది. అంత ఫాస్ట్ గా చేసినప్పుడు దేర్ ఆర్ బౌండ్ టు బి సమ్ మిస్టేక్స్ టు హ్యాపెన్. ఎడినైన్ జాగాలో థైమిన్ పెట్టేయచ్చు, గోనైన్ జాగాలో సైటోసిన్ పెట్టేయచ్చు, సైటోసిన్ జాగాలో థైమిన్ ని, గోనైన్ జాగాలో ఎడినైన్ ని, దాని ఇష్టం పెట్టుకుంటే వెళ్ళొచ్చు. ఎక్కడో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేయొచ్చు. సో అర్థమైందా? అర్థమైందా? ఓకే, మిస్టేక్స్ అనేవి జరగచ్చు. సో టు ప్రివెంట్ దోస్ మిస్టేక్స్ అండ్ టు రిమూవ్ ద మిస్టేక్స్ అండ్ పుట్ ద కరెక్ట్ వన్, ప్రూఫ్ రీడింగ్ హ్యాస్ టు హ్యాపెన్. అండ్ ద ప్రూఫ్ రీడింగ్ ఇస్ డన్ బై exonucleases. Exonuclease activity. ఈ ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ ఏదైతే ఉందో 3' టు 5' అన్ని చేస్తాయి. 3' టు 5' మూడు చేస్తున్నాయి. కానీ 5' టు 3' లోని డిఎన్ఏ పాలిమరేజ్ 1 అనేది చేయలేదు, అది 2 ఇంకా 3 అనేవి చేస్తాయి. అర్థమైందా? 2 ఇంకా 3 అనేవి చేస్తాయి. ఓకే, జస్ట్ అ మినిట్, జస్ట్ అ మినిట్, ఒక్క నిమిషం, 1 మినిట్. Shama, just a minute. There is some important message. Okay. Okay. సరే. సో బేసిక్ గా ఓకే, ప్రూఫ్ రీడింగ్ అంటే ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ అంటే ఏంటి? ప్రూఫ్ రీడింగ్ చేయడం అంటే కరెక్ట్ గా అన్ని జరుగుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవడం. ఏమైనా అనవసరమైన ఫర్ సపోజ్ ఏమైనా యాడ్ అయిపోయింది అంటే ఆ యాడ్ అయిపోయింది రిమూవ్ చేయడం, రిమూవ్ చేసి మళ్ళీ కరెక్ట్ పెట్టడం. ఫర్ సపోజ్ ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫర్ సపోజ్ ఈ డైరెక్షన్ లో ఏ టి జి సి టి ఏ ఇలా ఉండాలి. ఓకే, ఎప్పుడైతే డిఎన్ఏ పాలిమరేజ్ ఈ డైరెక్షన్ లోని డిఎన్ఏ పాలిమరేజ్ అనేది ఈ డైరెక్షన్ లో వస్తున్నదో, ఏ జాగాలో ఫర్ సపోజ్ టీ పెట్టేసిన, జీ జాగాలో ఫర్ సపోజ్ ఏ పెట్టేసిన, ఎవరి తప్పు? డిఎన్ఏ పాలిమరేజ్ 3ది తప్పు. డిఎన్ఏ పాలిమరేజ్ 3కి అంతే తెలుసు. బట్ నౌ ద డిఎన్ఏ పాలిమరేజ్ 1 and 2 హ్యాస్ టు కమ్, ఓకే, అండ్ సమ్ ఆర్ ది అదర్ వే, అండ్ దే హ్యావ్ టు డూ అ రిపేర్. సో డిఎన్ఏ రిపేర్ అనేది ఇక్కడ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎక్కడెక్కడైతే తప్పులు అవుతున్నాయో. సో ఇక్కడ తప్పు అయిందా, జీ ఏదైతే ఏ వచ్చిందా, ఏం తీసి రిమూవ్ చేసేయాలి, మళ్ళీ జీని తెచ్చి పెట్టాలి. అర్థమైందా? అర్థమైందా అమ్మా? అది అన్నమాట. ఓకే, అర్థమైందా? క్లియర్? ఓకే, జస్ట్ అ మినిట్, మీది కనెక్షన్ అనేది పోయింది కొంచెం. I've lost the connection. Okay. Yes. Okay. అందరికి క్లియర్ ఇక్కడ? అందరికి ఇంకేం డౌట్ లేవా? ఇక్కడ చిన్న మిస్టేక్, అది నేను కరెక్షన్ చేసేస్తాను. డిఎన్ఏ 5' టు 3' డైరెక్షన్ లోని డిఎన్ఏ పాలిమరేజ్ మాత్రమే చేయగలదు, 1 చేయగలదు, 2 ఇంకా 3 చేయలేదు. ఓకే, దట్ ఈస్ వన్ కరెక్షన్ దట్ ఐ హ్యాడ్ టు డూ. ఐ డిడ్ దట్ కరెక్షన్. ఓకే, అది అన్నమాట. సో ఓకే, క్లియర్? అర్థమైందా అందరికి? నా బేసిక్ గా ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం మాట్లాడుకోవాలి అంటే, విల్ డూ వన్ థింగ్, దట్ ఈస్ విల్ డూ ఎన్సిఆర్టీ హైలైట్స్. మనం ఒకసారి ఎన్సిఆర్టీ చదువుకుందాం. చదువుకున్న తర్వాత విల్ బి డన్ విత్ దిస్ సెషన్. ఓకే, ఇన్ లివింగ్ సెల్స్, అందరూ ఎన్సిఆర్టీ చదువుదామా? రండి, ఎన్సిఆర్టీ ముందు ఉంటే తీసుకొని పెట్టుకోండి, లేదంటే నాతో పాటు క్లియర్ గా నాతో పాటు మీరు కూడా చదవండి, రీడింగ్ ఇవ్వండి. ఇన్ లివింగ్ సెల్స్, just a minute. Okay. In living cells such as E. coli, the process of replication requires a set of catalysts or enzymes. The main enzyme is referred to as DNA-dependent DNA polymerase, since it uses DNA template to catalyze the polymerization of deoxynucleotides. Okay. These enzymes are highly efficient enzymes as they have to catalyze polymerization of large number of nucleotides in a very short time.
నేను చెప్పాను ఇప్పుడు మీకు 2000 బేస్ పేర్స్ పర్ సెకండ్, అది దాని స్పీడ్ నేను ఇప్పుడే చెప్పాను మీకు. ఓకే, నాట్ ఓన్లీ డూ దిస్ పాలిమరేజ్ హ్యావ్ టు బి ఫాస్ట్, బట్ దే ఆల్సో హ్యావ్ టు catalyze the reaction with high degree of accuracy. Any mistake during replication would result in mutations. ఇష్టం వచ్చినట్టు మిస్టేక్ అయిందంటే మ్యూటేషన్స్ అనేవి దీని త్రూగానే జరుగుతాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం, ఆర్ఎన్ఏలోని ఇలాంటి కరెక్షన్ మెకానిజం అంత బాగాలేదు కాబట్టి ప్రాబ్లం. డిఎన్ఏ ఎప్పుడైతే రెప్లికేట్ చేసుకుంటున్నదో దాని దగ్గర ఒక కరెక్షన్ మెకానిజం అనేది ఉన్నది, అది కరెక్షన్ కూడా చేసుకుంటుంది చాలా బాగా. ఆర్ఎన్ఏ అలా చేసుకోలేకపోతుంది అంత బాగా. ఓకే, ఆర్ఎన్ఏ దగ్గర ఆ మెకానిజం అంతా బాగా డెవలప్ అవ్వలేదు, డిఎన్ఏ అనేది అది డెవలప్ చేసుకున్నది. అందుకే మనం డిఎన్ఏని ఒక స్టేబుల్ జెనెటిక్ మెటీరియల్ అనేది అంటాము. ఓకే, ఫర్దర్ మోర్ ఎనర్జెటికల్లీ రెప్లికేషన్ ఇస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. Deoxyribonucleoside triphosphates serve dual purposes. In addition to acting as substrate, they providing energy for polymerization reaction. ఓకే, అది అన్నమాట. ఏటీపీ ఎంతైతే ఎనర్జీ ఇవ్వగలుస్తుందో దగ్గర దగ్గర అంతే ఎనర్జీ ఈ డిఎన్టీపీస్ ఇవ్వగలుస్తాయి. ఓకే, అది అన్నమాట. Further, in addition to DNA-dependent DNA polymerases, okay, many additional enzymes are required. For long DNA molecules, since two strands cannot be separated through the entire length, the replication occurs with a small opening referred to as replication fork. దాన్ని మనం రెప్లికేషన్ ఫోర్క్ అంటాం. ఏదైతే మనం ఓపెన్ చేసాం ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్, ఆ రెండు ఓపెనింగ్ ని మనం ఏమంటాం, రెప్లికేషన్ ఫోర్క్ అంటాం. The DNA-dependent DNA polymerases catalyze formulase only one direction, 5' to 3', and this creates some additional complications at the replication fork. కొంచెం అడిషనల్ కాంప్లికేషన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైతే 5' to 3' ఉందో దాన్ని మనం కంటిన్యూస్ గా అంటాం, అది కంటిన్యూస్ గా ఫార్మ్ అయిపోతుంది. ఏదైతే 3' to 5' పొలారిటీ ఉందో అది డిస్కంటిన్యూస్ గా ఫార్మ్ అవుతుంది. అందుకే మనం వాటిని ఫైనల్ గా డిఎన్ఏ లైగేస్ తో యాడ్ చేస్తాం. ఆ స్ట్రాండ్స్ మనం ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అనేసి అంటాం. ఓకే, అది అన్నమాట. వింటున్నారా అందరూ? అందరికీ క్లియర్ గా అర్థమవుతున్నదా? అందరూ సైలెంట్ అయిపోయారు, ఏమీ రిప్లై లేదు చాట్ సెక్షన్ లోని. ఓకే, అందరికీ క్లియరా? ఓకే, ఫైనల్ గా ఫర్దర్ నాట్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ రెప్లికేషన్ ఇస్ అండర్స్టూడ్ వెల్. ఇన్ యూకారియోట్స్ ద రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ టేక్స్ ప్లేస్ అట్ ద ఎస్ ఫేజ్ ఆఫ్ ది సెల్ సైకిల్. ఎస్ ఫేజ్ లో జరుగుతుంది డిఎన్ఏ సింథసిస్ జరుగుతుంది కదా ఎస్ ఫేజ్ లో, దట్ ఈస్ డిఎన్ఏ రెప్లికేషన్. ద రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ అండ్ సెల్ డివిజన్ షుడ్ బి హైలీ కోఆర్డినేటెడ్, చాలా కరెక్ట్ గా బాగా జరగాలి. అందుకే మనం ఆ చెక్ పాయింట్స్ అనేవి చూస్తాం, మీకు గుర్తుంది G2S చెక్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ G2S చెక్ పాయింట్ లో ఏం చెక్ చేస్తాం, ఎస్ లో యాక్చువల్ గా సారీ G1 S G2 కదా, సో ఎస్ ఇంకా ఎస్ తర్వాత ఇంకొక చెక్ పాయింట్ వస్తుంది అనమాట G2 మధ్యన. అక్కడ డిఎన్ఏ రెప్లికేషన్ అనేది బాగా జరిగిందా లేదా అని ఆ చెక్ పాయింట్ లో చెక్ చేయడం జరుగుతుంది. మనం అది సెల్ సైకిల్ సెల్ డివిజన్ లో చదువుకున్నాం. ఆ ఫెయిలియర్ ఇన్ సెల్ డివిజన్ ఆఫ్టర్ డిఎన్ఏ రెప్లికేషన్ రిజల్ట్స్ ఇన్ పాలీప్లాయిడీ. అంటే ఏమిటి, డిఎన్ఏ రెప్లికేషన్ లో సరిగ్గా జరగలేదు అంటే పాలిప్లాయిడీ వచ్చేస్తుంది. నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఒక ఆర్గనిజమ్స్ లో ఇంక్రీజ్ అయిపోతాయి. పాలిప్లాయిడీ గురించి మనకు గుర్తుంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈస్ పాలిప్లాయిడీ? పాలిప్లాయిడీ అంటే ఏమిటి, ఫర్ సపోజ్ ఒక ఆర్గనిజమ్స్ లోని 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఓకే, 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ 2 క్రోమోజోమ్స్ లో ఎస్ ఫేజ్ వచ్చింది. ఎస్ ఫేజ్ అయిన తర్వాత ఏమవుతుంది, అదే క్రోమోజోమ్స్ లో ఇలాగా 2 ఎక్స్ట్రా క్రోమాటిడ్స్ అనేవి వస్తాయి. ఎస్ ఫేజ్ తర్వాత ఇప్పుడు ఏం జరగాలి, సెల్ డివిజన్ జరగాలి. సెల్ డివిజన్ జరిగినప్పుడు ఏం జరగాలి, వీటి మధ్యన డివిజన్ జరిగి 2 సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈక్వల్ గా క్రోమోజోమ్స్ అనేవి మళ్ళీ 2 వెళ్ళాలి, డాటర్ సెల్స్. ఇఫ్ దిస్ ఇస్ ద పేరెంట్ సెల్, దిస్ ఇస్ ద డాటర్ సెల్స్. అవునా కదా? పేరెంట్ సెల్ 2N అంటే డాటర్ సెల్స్ కూడా 2N రావాలి. కరెక్ట్. ఓకే, అదే మనకి సరిగ్గా జరగలేదు అనుకోండి రెప్లికేషన్, ఇవి రెండు సపరేట్, సరిగ్గా రెప్లికేషన్ జరగకుండా ప్రాబ్లం అయింది అనుకోండి, ఇవి రెండు సపరేట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడేమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్? చెప్పండి. ఒక దాంట్లో రెండిట్లో ఇంకా ప్రాబ్లం అనేది వస్తుంది. వాట్ ఈస్ దట్ ప్రాబ్లం? ద ప్రాబ్లమ్ ఆఫ్ పాలిప్లాయిడ్. అంటే సపరేట్ అవ్వకపోవడం వల్ల, ఒక దగ్గర వచ్చేయడం వల్ల ఏం జరిగింది, 4 క్రోమోజోమ్స్ వచ్చేస్తాయి, ఇక్కడ ఒకటే ఉండిపోతుంది. సో దీన్ని మనం 3N కండిషన్ అంటాం. ఓకే, ఆర్ వి విల్ కాల్ ఇట్ యాజ్ 2N+1. 2N+1 అంటాం. దీన్ని ఏమంటాం, 2N+1 అంటాం. దీన్ని ఏమంటాం, 2N-1 అంటాం. అర్థమైందా?
ఆ కండిషన్ అనేది మనం ఎక్కువగా ప్లాంట్స్ లో చూస్తాం, యానిమల్స్ లో తక్కువ. కాకపోతే దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, పాలిప్లాయిడీ, ఆటో పాలిప్లాయిడీ, ఎలో పాలిప్లాయిడీ, ఎన్యూప్లాయిడీ ఇవన్నీ చదువుకున్నామా? సో దానివల్ల మ్యూటేషన్స్ అవి జరిగి డిఫరెంట్ డిఫరెంట్ క్రోమోజోమల్ డిజార్డర్స్, క్రోమోజోమల్ అండ్ జెనెటిక్ రెండును జెనెటిక్ డిజార్డర్స్ అనేవి వస్తాయి హ్యూమన్ బీయింగ్స్ లో. అంటే యానిమల్స్ లో అయితే, ప్లాంట్స్ లో అయితే పాలిప్లాయిడీ ఉన్నా పర్వాలేదు, యానిమల్స్ లో అయితే ఇది ఇట్స్ అ ప్రాబ్లం అనమాట. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఓకే, డిజార్డర్స్ అనేవి వస్తాయి. ప్లాంట్స్ లో పాలిప్లాయిడీ ఇస్ ఫైన్, అది కావాలని చేస్తారు. వాటి వల్ల దాని హైబ్రిడ్ విగరు, ఇంకా గ్రోత్, హార్వెస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. బట్ నాట్ ఇన్ యానిమల్స్. యానిమల్స్ లో అలా జరగకూడదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్. యానిమల్స్ లో ఎక్కువగా యానిప్లాయిడీ అనేది జరుగుతుంది, పాలిప్లాయిడీ తక్కువ జరుగుతాయి, యానిప్లాయిడీ ఎక్కువ జరుగుతుంది అనమాట. ఓకే, అది. సో దిస్ ఇస్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. మ్యూటేషన్స్ అవి జరుగుతాయి. ఓకే, అది అన్నమాట. సో బేసిక్ గా డిఎన్ఏ రెప్లికేషన్ సరిగ్గా జరగకపోతే ఏమవుతుంది? ఇట్ కెన్ లీడ్ టు mutations, and mutations can lead to chromosomal and genetic abnormalities or disorders. Adi. Okay, so that is with respect to replication. Okay, మన రెప్లికేషన్ చాప్టర్ అనేది బాగా చదివేసుకున్నాము దీంతో. ఓకే, ఇంకా ఒక చిన్న క్వశ్చన్ అనేది చేసుకున్నాం. విత్ దాట్ విల్ సాల్వ్ వన్ క్వశ్చన్. ఓకే, డ్యూరింగ్ డిఎన్ఏ రెప్లికేషన్, డ్యూరింగ్ డిఎన్ఏ రెప్లికేషన్, Okazaki fragments are used to elongate. During DNA replication, Okazaki fragments are used to elongate. చూస్తున్నారు అందరూ? క్వశ్చన్ క్లియర్ గా ఉందా? During DNA replication, Okazaki fragments are used to elongate, leading strand towards replication fork, lagging strand towards replication fork. అయితే మీ అందరికి రెప్లికేషన్ ఫోర్క్ అంటే కన్ఫ్యూజన్ ఉండొచ్చు. దీన్నే రెప్లికేషన్ ఫోర్క్ అంటారు. ఈ ఏరియా ఏదైతే ఉందో, ఇది ఏదైతే ఏరియా ఉన్నదో దీన్నే రెప్లికేషన్ ఫోర్క్ అంటారు. ఓకే, ఎక్కడైతే ఓపెన్ అయిందో అట్ ద సైట్ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఫోర్క్ అంటారు దాన్ని. సో రెప్లికేషన్ ఫోర్క్ అనేది లాగింగ్ స్ట్రాండ్ టువర్డ్స్ ద రెప్లికేషన్ ఫోర్క్, లాగింగ్ స్ట్రాండ్. చూడండి, లెట్ us draw this. Let us draw this one. 1 minute. మనం ఒక డయాగ్రామ్ డ్రా చేసుకున్నట్లయితే, ఓకే, ఇది 3', ఇది 5', ఇది 3', ఇది 5'. కొత్త స్ట్రాండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి? కొత్త స్ట్రాండ్స్ అనేది ఇలా, ఈ స్ట్రాండ్ అయితే చక్కగా బొద్దిగా ఇలా ఫామ్ అయిపోయింది, కానీ ఇదేమో ముక్కల్లో ఫామ్ అవుతున్నది. మనకు తెలుసు ఈ ముక్కల్లో ఏదైతే ఫామ్ అవుతున్నదో, ఈ చూస్తున్నట్లయితే 5' టు 3' లో ఫామ్ అయిపోతున్నది, కానీ ఇది మాత్రం 5' టు 3' ఇటుపక్క ఫామ్ అవుతున్నది. అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఏరియా symbolizes the replication fork. This is the replication fork. సో లాగింగ్ స్ట్రాండ్ అనేది ఎప్పుడు ఈ డైరెక్షన్ లో ఫామ్ అవుతుంది. డిఎన్ఏ పాలిమరేజ్ ఎప్పుడు, డిఎన్ఏ పాలిమరేజ్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ డిఎన్ఏ పాలిమరేజ్. అది ఏ డైరెక్షన్ లో చేస్తున్నది? ఈ డైరెక్షన్ లో చేస్తున్నది. ఇన్ 5' టు 3' డైరెక్షన్ లోనే చేస్తున్నది అది కదా. సో మన క్వశ్చన్ ఏమి అడిగారు? మన ఏం అడిగారంటే, డ్యూరింగ్ డిఎన్ఏ రెప్లికేషన్స్ Okazaki fragments are used to elongate the leading strand towards replication fork, lagging strand towards replication fork, leading strand away from replication fork, lagging strand away from replication fork. కదా. So what will be the answer? The lagging strand away from the replication fork. రెప్లికేషన్ ఫోర్క్ అనేది ఏ డైరెక్షన్ లో వెళ్తున్నది? రెప్లికేషన్ ఫోర్క్ అనేది ఏ డైరెక్షన్ లో వెళ్తున్నది? ఈ డైరెక్షన్ లో వెళ్తున్నది. మన రెప్లికేషన్ ఫోర్క్ ఇలా ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నది. డిఎన్ఏ దాన్ని ఇలా, రెప్లికేషన్ ఫోర్క్ ఎలాగా ఇలా ఉన్నదాన్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నది. ఒక సిజర్స్ లాగా, అంటే జిప్పర్ లాగా, ఒక జిప్పర్ లాగా ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నది. ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు స్ట్రాండ్ అనేది ఇటుపక్క ఫామ్ అవుతున్నది. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అవే ఫ్రమ్ రెప్లికేషన్ ఫోర్క్. ఇది ఇటు ఎలా వెళ్తే ఇది ఇలా వెళ్తున్నది అనమాట. Is it clear? So it will be option D, lagging strand away from the replication fork. Clear? Okay.
Was there any mistake? ఏమైనా మిస్టేక్ చేసామా మనం? ఏమైనా మిస్టేక్ చేసామా? లేదు కదా? బట్ ఎనీవేస్ మనకి అందరికి అర్థమైపోయింది ఏంటి అంటే రెప్లికేషన్ ఫోర్క్ అనేది యాక్చువల్ గా ఎలాగా పనిచేస్తుంది. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ మిస్టేక్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ లేటర్. ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. అందరికీ అర్థమైపోయింది. ఓకే, క్లియర్. సో దీంతో మన సెషన్ ఇవాళ డన్ అయిపోయింది. ఓకే, సో ఇవాళ మనం ఏం చదువుకున్నాం అమ్మా? వాట్ డిడ్ వి లర్న్ టుడే? వి లర్న్ అబౌట్ ద డిఎన్ఏ రెప్లికేషన్ టుడే. డిఎన్ఏ రెప్లికేషన్ అనేది సెమై కన్జర్వేటివ్ అని నేర్చుకున్నాం. అన్నిటికన్నా ఫస్ట్ మెజల్సన్ స్టైల్ ఎక్స్పెరిమెంట్ నేర్చుకున్నాం, విచ్ ద డిడ్ ఇన్ ప్రోకెరియాట్స్, దట్ ఈస్ ఈకోలై. అండ్ యూకెరియాట్స్ లో ఎవరు చేశారు? టైలర్ ఎట్ ఆల్ ఇన్ విషియా ఫాబా. ఓకే, మిసల్సన్ స్టైల్ ఎక్స్పెరిమెంట్ గురించి మనం నేర్చుకున్నాం. NH4 ఏదైతే నైట్రోజన్ ఉందో హెవీ ఐసోటోప్ వాడి దాంతో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి సెమై కన్జర్వేటివ్ మోడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ ని ప్రూవ్ చేశారు ఇన్ 1958. దాని తర్వాత డిఎన్ఏ రెప్లికేషన్ ది ప్రాసెస్ నేర్చుకున్నాం. దాంట్లో మనకి ఏం కావాలనుకున్నాం? అన్నిటికన్నా ఫస్ట్ ఒక డిఎన్ఏ స్ట్రాండ్స్ అనేవి కావాలి టెంప్లెట్స్ గా. దాని తర్వాత హెలికేజ్ ఓపెన్ చేస్తుంది, సింగిల్ స్ట్రాండ్ బైండింగ్ ప్రోటీన్స్ వాటిని పట్టుకొని ఉంచుతాయి కలవకుండా మళ్ళీను. దాని తర్వాత ప్రైమేజ్ వాడతాం. ఫస్ట్ ఒక ఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఫామ్ చేసి దాని తర్వాత దాన్ని రిమూవ్ చేసేస్తాం, బట్ వాడతాం. దాని తర్వాత మనం డిఎన్ఏ లైగేస్ వాడతాం, దాని తర్వాత టోపోఐసోమరేజెస్ వాడతాం, దాని తర్వాత డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజెస్ వాడతాం, అది పాలిమరేజ్ వాడతాం. అది కాకుండా లాస్ట్ లో డిఎన్టీపీస్ వాడతాం బేసిస్ ని యాడ్ చేయడానికి కదా. ఓకే, రైట్. ఇవన్నీ మనం చదువుకున్నాం. దీంట్లో మన లీడింగ్ స్ట్రాండ్ లాగింగ్ స్ట్రాండ్ చదువుకున్నాం. 5' to 3' డైరెక్షన్ లో లీడింగ్ స్ట్రాండ్ ఫామ్ అవుతుంది, 3' to 5' డైరెక్షన్ లో లాగింగ్ స్ట్రాండ్ ఫామ్ అవుతుంది. వాటి టెంప్లెట్స్ డైరెక్షన్ కూడా నేర్చుకున్నాము. లాగింగ్ స్ట్రాండ్ లో ఒకసారి ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అయ్యి తర్వాత డిఎన్ఏ లైగేస్ వాటిని జాయిన్ చేస్తుందని నేర్చుకున్నాం. ఓకే, అది అన్నమాట. సో దట్స్ అబౌట్ ఇట్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్స్ బిలో. సెషన్ నచ్చినట్లయితే వెళ్తూ సెషన్ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు, వెళ్తూ ఒక లైక్ చేసి ఎక్కడో ఒక షేర్ చేసి వెళ్ళిపోండి. తర్వాత వచ్చి కుదిరితే టైం ఉంటే మీరు డెఫినెట్లీ ఒకసారి కమెంట్స్ మాత్రం పెట్టండి. హౌ డిడ్ యూ లైక్ ద సెషన్? డెఫినెట్లీ డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం విత్ ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్క్రిప్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇట్స్ అ హ్యూజ్ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్. కుదిరితే ఒకేసారి మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఐ వాంట్ ఇట్ టు బి కంప్లీటెడ్ ఇన్ వన్ స్ట్రెచ్. సో దాని గురించి కుదిరితే ఐదర్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో క్లాస్ ఉంటుంది. మేబీ సండేకి ట్రాన్స్క్రిప్షన్ నేను తీసుకుంటాను, రేపు తీసుకోపోవచ్చు నేను ట్రాన్స్క్రిప్షన్. ఇట్ మైట్ బి ఆన్ సండే. సో బీ రెడీ ఆన్ సండే. సండే మేబీ ఆఫ్టర్నూన్ 3 PM సెషన్ పెడతాను. ఓకే, ఆఫ్టర్నూన్ 3 PM సెషన్ ఉంటుంది. ఆ సెషన్ వచ్చి అటెండ్ అవ్వండి. ఇట్ మైట్ బి 2.5 hour సెషన్, బట్ ఐ విల్ కంప్లీట్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ వన్ స్ట్రెచ్. ఓకే, అది అన్నమాట. ఫైన్. రేపటి సెషన్ లో మనం హ్యూమన్ ఫిజియాలజీది ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, అర్థమైందా? హ్యూమన్ ఫిజియాలజీలో మన లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో మెయిన్ వేదాంత తెలుగు ఛానల్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చేసుకుంటాం. అది కాకుండా వీల్ స్టార్ట్ న్యూ చాప్టర్ as well if possible, that is న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఓకే, సో అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, బాయ్.